తీసుకున్నారా? ఓకే. సో ఈరోజు కాన్సెప్ట్ డన్నింగ్ అండి. డన్నింగ్ చాలా చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా. డన్నింగ్ డన్నింగ్ అంటే అసలు ఏంటి? డన్నింగ్ కాన్సెప్ట్ ఏంటి? డన్నింగ్. సో డన్నింగ్ అంటే ఏంటి? రిమైండర్స్ అని అర్థం అండి. రిమైండర్స్ అంటారు. డన్నింగ్ అంటే మీనింగ్ ఏంటి? రిమైండర్స్ అని అర్థం. సో ఏంటంటే కస్టమర్స్కి మనం క్రెడిట్ బేసిస్ మీద ప్రొడక్ట్స్ అనేవి సేల్ చేస్తుంటాం. కస్టమర్స్కి క్రెడిట్ బేసిస్ పైన ప్రొడక్ట్స్ అనేవి సేల్ చేస్తూ ఉంటాం అనమాట. ఇలా సేల్ చేస్తున్నప్పుడు కస్టమర్స్ ఏం చేస్తారు? కొంతమంది పేమెంట్స్ అనేది చేయరు. డ్యూ అండ్ ఓవర్ డ్యూస్ ఉంటాయి, పెండింగ్స్ ఉంటాయి. కస్టమర్స్కి పేమెంట్ చేసిన తర్వాత వాళ్ళు మనకి కస్టమర్స్ ప్రొడక్ట్ సేల్ చేసిన తర్వాత మనకి పేమెంట్ చేయరు అనమాట. సో డ్యూ అండ్ ఓవర్ డ్యూస్ ఉంటాయి. అటువంటి వాళ్ళకి ఏం చేస్తామంటే రిమైండర్ నోటీస్ అనేది ఫార్వర్డ్ చేస్తాం. రిమైండర్ నోటీస్ అనమాట. ఏం చేస్తాము? రిమైండర్ నోటీస్ అనేది ఫార్వర్డ్ చేస్తాం. దీన్ని డన్నింగ్ లెటర్ అంటారు. ఎగ్జాంపుల్, క్రెడిట్ కార్డు బిల్లు, మీకు క్రెడిట్ కార్డు యూజ్ చేస్తున్నారు. సో బిల్ పే చేయాలని చెప్పేసి ఏమవుతుంది? మీకు ఒక లెటర్ వస్తుంది, మెయిల్కి వస్తుంది. లేదంటే మీరు ఏదైనా ఈఎంఐ పే చేయాలి, ఏదైనా ఒక రిమైండర్ వస్తుంది. మీకు ఈఎంఐ పెండింగ్ ఉంది, లాస్ట్ డేట్ పే చేయాలని చెప్పేసి మీకు ఒక మెసేజ్ ఏదన్నా ఫామ్ వస్తుంది అనమాట. అంటే ఏంటి? రిమైండర్స్. కస్టమర్స్ కంపెనీకి పే చేయాల్సినటువంటి డ్యూ అండ్ ఓవర్ డ్యూస్ ఉన్నాయి. సో ఈ డ్యూస్ అండ్ ఓవర్ డ్యూస్ ఏమైతే ఉంటాయో వాటికి సంబంధించి మనకు ఒక లెటర్ అనేది వస్తుంది. దీన్ని ఏమంటారు? డన్నింగ్ లెటర్ అంటారు. డన్నింగ్ లెటర్. సో రిమైండర్స్. డన్నింగ్ అంటే మీనింగ్ ఏంటి? రిమైండర్స్ అని అర్థం. కస్టమర్స్ చేయాల్సినటువంటి పేమెంట్స్ కి డ్యూ అండ్ ఓవర్ డ్యూస్ కి పేమెంట్స్ చేయడానికి మనము ఈ డన్నింగ్ లెటర్ అనేది ఫార్వర్డ్ చేస్తాం. అలాగే ఇంకోటి ఏంటంటే వాళ్ళు పేమెంట్స్ అనేది చేయలేదు అనుకోండి ఆన్ టైంకి, సో లీగల్ గా కూడా వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటారు. ఈఎంఐ తీసుకున్నారు, తీసుకుని పేమెంట్ చేయలేదు, ఏమవుతుంది? కంపెనీస్ ఏం చేస్తాయి? కస్టమర్స్ పైన లీగల్ యాక్షన్స్ తీసుకుంటుంది అనమాట. అంటే డన్నింగ్ అంటే ఏం లేదండి, ఎవరైతే మన కస్టమర్స్ కంపెనీకి డ్యూ అండ్ ఓవర్ డ్యూస్ ఉందో వాళ్ళకి రిమైండర్స్ ఫార్వర్డ్ అవుతుంది. సో ఏవైతే రిమైండర్ అనేది ఫార్వర్డ్ అయిందో వాళ్ళు దాన్ని బేస్ గా చేసుకుని పేమెంట్స్ చేస్తుంటారు. విత్ ఏదన్నా కొంతమంది ఏం చేస్తుంటారు? ఫస్ట్ డన్నింగ్ లెటర్, ఫస్ట్ రిమైండ్ చేసాం ఈఎంఐ పే చేయాలి, చేయలేదు, చేయకపోతే ఏమవుతుంది? వాళ్ళకి ఆటోమేటిక్ గా ఫైన్ కూడా యాడ్ అవుతుంది. సో ఈ ప్రాసెస్ అంతా కూడా జరుగుతుంటుంది అనమాట. అంటే ఎవరైతే మనకి పేమెంట్ చేయాలో వాళ్ళకి డ్యూ అండ్ ఓవర్ డ్యూస్ ఉన్న కస్టమర్స్ కి లెటర్స్ అనేవి ఫార్వర్డ్ చేస్తాము. దీన్ని ఏమంటారంటే డన్నింగ్ నోటీస్ అంటారు. డన్నింగ్ అంటారు ఈ కాన్సెప్ట్. డన్నింగ్. సో మీనింగ్ ఆఫ్ డన్నింగ్. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి చూడండి, మీనింగ్ ఆఫ్ డన్నింగ్. డన్నింగ్ అంటే మీనింగ్ ఏంటి? మీనింగ్ ఆఫ్ డన్నింగ్. డన్నింగ్ ఈజ్ రిమైండర్ నోటీస్ టు ది కస్టమర్స్. Dunning is reminder notice to the customers. Dunning is reminder notice to the customers. Customers invoice outstanding amount. Customers invoice outstanding amount. Dunning and meaning Dunning is reminder notice to the customers. ఇన్వాయిస్ అవుట్ స్టాండింగ్ అమౌంట్ అనమాట. అవుట్ స్టాండింగ్ అమౌంట్ ఎవరైతే మనకి పేమెంట్ చేయాలో, పెండింగ్ కస్టమర్స్ ఎవరైతే పేమెంట్ చేయాల్సిన కస్టమర్స్ ఉన్నారో వాళ్ళకి నోటీస్ ఫార్వర్డ్ చేయడాన్ని ఏమంటారు? డన్నింగ్ అంటారు. అవుట్ స్టాండింగ్ అమౌంట్ ఎవరైతే పే చేయాల్సి ఉన్నారో వాళ్ళని డన్నింగ్ నోటీస్ అనేది ఫార్వర్డ్ చేస్తాం అనమాట. వెన్ ది కస్టమర్, ఇంకో పాయింట్ యాడ్ చేసుకోండి, వెన్ ది కస్టమర్ మిస్ ది పేమెంట్స్ ఆఫ్ అవుట్ స్టాండింగ్ ఇన్వాయిస్, when the customer miss the payments for outstanding invoice, when the customer miss the payment for outstanding invoice within the specified payment due date, within the specified payment due date, comma,
the the Dunning letter will be generated with ABAP program. The Dunning letter will be generated with ABAP program. చూడండి, when the customer miss the payment, చూడండి ఏంటి, when the customer and payment చేయడం మిస్ చేశారు, when the customer miss the payment for outstanding invoice, అవుట్స్టాండింగ్ ఇన్వాయిస్ ఏమైతే ఉన్నాయో వాటికి పేమెంట్ చేయలేదు, విత్ ది సపరేట్ పేమెంట్ డ్యూ డేట్ అంటే అనుకున్న టైంకి పేమెంట్ చేయలేదు, ద డన్నింగ్ లెటర్ విల్ బి జనరేటెడ్ విత్ అబాప్ ప్రోగ్రామ్. ద డన్నింగ్ లెటర్ అనేది జనరేట్ అవుతుంది విత్ ఎస్ఏపి ప్రోగ్రామ్. అబాప్ అని ఇవ్వద్దు, ఎస్ఏపి ప్రోగ్రామ్ అని ఇవ్వచ్చు, విత్ ఎస్ఏపి ప్రోగ్రామ్. సో ఆటోమేటిక్గా మనం ప్రోగ్రామ్ చేసామంటే ఆటోమేటిక్గా ఏమవుతుంది అంటే ఇక్కడ అబాపర్ కూడా ఇన్వాల్వ్ అవుతారు, డన్నింగ్ లెటర్ అంతా అబాపరే చేస్తారు. బట్ ఎనీవే, సో ఎస్ఏపి ప్రోగ్రామ్ ద్వారా డన్నింగ్ లెటర్ అనేది మనం జనరేట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ పేరా యాడ్ చేసుకోండి. హియర్ వి విల్ అసైన్ ది డన్నింగ్ పీరియడ్ టు కస్టమర్ మాస్టర్ డేటా. హియర్ వి విల్ అసైన్ ది డన్నింగ్ డన్నింగ్ ప్రొసీజర్ టు కస్టమర్ మాస్టర్ డేటా. అంటే డన్నింగ్ ప్రొసీజర్ యాక్చువల్గా మనం ఏపీపీలో ఏం చేసాము, ఏపీపీలో మనం ఏం చేస్తామంటే వెండర్ మాస్టర్ డేటాకి పేమెంట్ మెథడ్ అండ్ హౌస్ బ్యాంక్స్ అసైన్ చేసాం. ఇక్కడ ఏముంటది, డన్నింగ్ లో కస్టమర్ మాస్టర్ డేటాకి మనము ఈ డన్నింగ్ ప్రొసీజర్ అనేది అసైన్ చేస్తాం. డిఫరెన్సెస్ గమనించండి, అక్కడికి ఇక్కడికి డిఫరెన్సెస్ ఏంటి. ఏపీపీలో వెండర్ మాస్టర్ డేటాకి మనము ఏం అసైన్ చేసాము, పేమెంట్ మెథడ్ అండ్ హౌస్ బ్యాంక్స్ ని అసైన్ చేసాం. డన్నింగ్ లో కస్టమర్ మాస్టర్ డేటాకి డన్నింగ్ ప్రొసీజర్ అనేది అసైన్ చేస్తాం అన్నమాట. బేస్డ్ ఆన్ ది పేమెంట్ టర్మ్స్ డన్నింగ్ నోటీస్ విల్ బి జనరేటెడ్. బేస్డ్ ఆన్ ది పేమెంట్ టర్మ్స్ బట్టే కదా కొంతమందికి మామూలుగా పేమెంట్ టర్మ్ 0001 తీసుకున్నాం అనుకోండి, ఏంటి మీనింగ్ ఏంటి, ఇమీడియట్లీ పే చేయాలి. లేదు అలా కాదు, పేమెంట్ టర్మ్ 0002 తీసుకున్నాం, వాళ్ళకి 15 days 20 days టైం ఉంది, ఆ తర్వాత డన్నింగ్ నోటీస్ అనేది ఫార్వర్డ్ జనరేట్ అవుతుంది అనమాట. అంటే బేస్డ్ ఆన్ ది పేమెంట్ టర్మ్, అంటే డ్యూ ఎప్పుడు అవుతుంది, ఓవర్ డ్యూ ఏ టైంకి అవుతుంది, సో దాన్ని బేస్ గా చేసుకుని మనం డన్నింగ్ నోటీస్ అనేది క్రియేట్ చేస్తాం. బేస్డ్ ఆన్ ది పేమెంట్ టర్మ్స్ డన్నింగ్ నోటీస్ విల్ బి జనరేటెడ్. పేమెంట్ టర్మ్ ని బేస్ గా చేసుకుని జనరేట్ అవుతుంది. డ్యూ కానీ ఓవర్ డ్యూ అయితేనే కదా మనం డన్నింగ్ నోటీస్ అనేది ఫార్వర్డ్ చేసేది, లేకపోతే ఎలా చేస్తాం, చేయలేం కదా. సో బేస్డ్ ఆన్ ది పేమెంట్ టర్మ్ ని బేస్ గా చేసుకుని అవుతుంది అనమాట. నెక్స్ట్, in Dunning procedure we need to configure 5 objectives. Next point. So ఎన్ని రకాల ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేస్తాం మనం డన్నింగ్ ప్రొసీజర్ లో, 5 types of the objectives ని క్రియేట్ చేస్తాం. In Dunning procedure we need to configure 5 objectives. 5 objectives ని మనం కాన్ఫిగర్ చేస్తాం అన్నమాట. ఇంటర్వ్యూలో అడుగుతారండి, సో ఇవి నేను నోట్స్ ప్రిపేర్ అవ్వండి, ప్రాపర్ గా ప్రిపేర్ అవ్వండి. సో ఈ స్టెప్స్ అన్ని మీరు చెప్పాలి. వాట్ ఆర్ ది డన్నింగ్ కాన్ఫిగరేషన్ ఆబ్జెక్టివ్స్ క్వశ్చన్ మార్క్. పైన అడిగినట్లయినా అడగచ్చు, లేదంటే వాట్ ఆర్ ది డన్నింగ్ కాన్ఫిగర్ 5 వాట్ ఆర్ ది డన్నింగ్ కాన్ఫిగర్ ఆబ్జెక్టివ్స్. ఆబ్జెక్టివ్స్ అన్నారు. సో అంటే మీరు ఏమేమి ఆబ్జెక్టివ్స్ అనేవి డన్నింగ్ లో చేస్తారు అనేది, ఓకేనా. ఆ కలర్ యాడ్ చేయండి క్వశ్చన్ మార్క్స్ కి, పైన కూడా క్వశ్చన్ మార్క్ ఉంది కదా. సో చూడండి, వాట్ ఆర్ ది డన్నింగ్ కాన్ఫిగర్ ఆబ్జెక్టివ్స్ అన్నమాట. సో డన్నింగ్ లో ఏమేమి కాన్ఫిగరేషన్ చేస్తారు, ఏంటి ఆబ్జెక్ట్స్ ఏంటి. ఇన్ ది డన్నింగ్ ప్రొసీజర్ వీ నీడ్ టు కాన్ఫిగర్ 5 ఆబ్జెక్టివ్స్. ఇన్ ది డన్నింగ్ ప్రొసీజర్ we need to configure 5 objectives.
in the Dunning procedure, we need to configure the 5 objectives. 5 objectives లో మనం డన్నింగ్ అనేది చేస్తాం అన్నమాట. సో ఏంటి ఆబ్జెక్టివ్స్ ఏంటి యాక్చువల్గా? ఫస్ట్ వన్ జనరల్ డేటా. జనరల్ డేటా ఫస్ట్ వన్. సెకండ్ వన్ డన్నింగ్ లెవెల్. డన్నింగ్ డేట్ అనేది తీసుకున్నాము, డన్నింగ్ లెవెల్ తీసుకున్నాము, డన్నింగ్ ఛార్జెస్. ఫస్ట్ డన్నింగ్ డేట్ అంటే ఏంటి? సో జనరల్ డేటా అంటే ఏంటి నేను చెప్తాను, మీకు కాన్ఫిగరేషన్లో చూపిస్తాను, ఓకేనా? తర్వాత డన్నింగ్ లెవెల్, డన్నింగ్ ఛార్జెస్ అంటే ఛార్జెస్ అప్లికబుల్ అవుతాయి లేట్ అయితే. డన్నింగ్ మినిమం అమౌంట్, డన్నింగ్ టెక్స్ట్, మినిమం అమౌంట్ అండ్ డన్నింగ్ టెక్స్ట్. సో ఈ టోటల్గా ఈ 5 ఆబ్జెక్టివ్స్ లో మీరు డన్నింగ్ అనేది క్రియేట్ చేస్తారు. సో ఈ 5 ఆబ్జెక్టివ్స్ మీకు గుర్తుండాలి, ఓకేనా? నెక్స్ట్ స్టెప్ డన్నింగ్ ప్రొసీజర్. ఒక పాయింట్ యాడ్ చేసుకో. డన్నింగ్ ప్రొసీజర్ వీ వాంట్ టు అసైన్ కస్టమర్ మాస్టర్ డేటా. డన్నింగ్ ప్రొసీజర్ వీ వాంట్ టు అసైన్ కస్టమర్ మాస్టర్ డేటా. సో డన్నింగ్ ప్రొసీజర్ అనేది ఏం చేస్తాము? కస్టమర్ మాస్టర్ డేటాకి అసైన్ చేస్తాం. ఓకే, కస్టమర్ is not giving the payment, we will send the dunning notice. మనం ఏం చేస్తాము? కస్టమర్ పేమెంట్ చేయకపోతే డన్నింగ్ నోటీస్ అనేది ఫార్వర్డ్ చేస్తాం అన్నమాట. డన్నింగ్ నోటీస్ అనేది ఫార్వర్డ్ చేస్తాం. మాక్సిమం we will send 9 dunning notice including legal notice. Maximum we will send 9 dunning notices including legal notice. సో మాక్సిమం మనం ఎన్ని నోటీస్ పంపించగలము? కస్టమర్ కి 9 డన్నింగ్ నోటీస్ అనేవి పంపిస్తారు, ఇంక్లూడింగ్ లీగల్ నోటీసెస్ కూడా. 9 డన్నింగ్ నోటీస్. ఇంటర్వెల్ అడుగుతారు, మీరు ఎన్ని నోటీసెస్ పంపించారు? మాకు ఆప్షన్ ఎన్ని ఉంది? 9 వరకు ఉంటుందండి. 9 వరకు డన్నింగ్ నోటీసెస్ అనేవి ఫార్వర్డ్ చేయొచ్చు, ఇంక్లూడింగ్ లీగల్ నోటీస్ కూడా. ఇప్పుడు యాక్చువల్గా మామూలుగా రిమైండర్స్ ఎన్ని చేస్తాము? రిమైండర్స్ అనేవి యాక్చువల్గా ఒక 4 రిమైండర్స్ ఫార్వర్డ్ చేస్తాం. అప్పటికి రెస్పాండ్ అవ్వలేదు, ఆ తర్వాత లీగల్ నోటీస్ ఫార్వర్డ్ చేస్తాం, అంటే లీగల్గా వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటాం అన్నమాట. ఓకే, సో ఇలా తీసుకుంటాం. సో ఇదన్నమాట టోటల్ స్టెప్స్. నెక్స్ట్ ఇంకొక 2 పాయింట్స్ యాడ్ చేయండి, ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. వాట్ ఈ గ్రేస్ పీరియడ్ మీన్స్? పైన గ్రేస్ పీరియడ్ చెప్పాను, గ్రేస్ పీరియడ్ ఉంటుంది. గ్రేస్ పీరియడ్ అంటే తెలుసా? మీకు ఐడియా ఉందా? గ్రేస్ పీరియడ్ అంటే ఏంటి? వాట్ ఈస్ మీన్ బై గ్రేస్ పీరియడ్? క్వశ్చన్ మార్క్. చూద్దాం. ఆఫ్టర్ కంప్లీట్ ది ఇన్వాయిస్ డ్యూ డేట్. డ్యూ అండ్ ఓవర్ డ్యూ కంప్లీట్ అయిపోయింది ఎగ్జాంపుల్, బట్ గ్రేస్ పీరియడ్ ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈఎంఐ పే చేయాలి, 10th పే చేయాలి, కానీ మీరు చేయలేదు, తర్వాత మళ్ళీ మీకు గ్రేస్ పీరియడ్ ఉంటుంది. సో గ్రేస్ పీరియడ్ అంటే ఏంటి? ఆఫ్టర్ కంప్లీట్ ది ఇన్వాయిస్ డ్యూ డేట్. After complete the invoice due date, how many days we can wait to sending the dunning reminder notice? How many days we can wait to sending the dunning reminder notice? Sending the dunning reminder notice అంటే మీనింగ్ ఏంటి? After complete the invoice due date, how many days we can wait to sending the dunning reminder notice? అంటే మీనింగ్ ఏంటి? గ్రేస్ పీరియడ్ కంప్లీట్ అంటే డ్యూ డేట్ కంప్లీట్ అయిన తర్వాత కొన్ని డేస్ ఉంటుంది అనమాట. మనకి గ్రేస్ పీరియడ్ ఉంటుంది. ఎగ్జాంపుల్ మీరు 10th ఈఎంఐ పే చేయాలి, చేయలేకపోయారు, ఆ తర్వాత ఒక 3-4 డేస్ మీకు గ్రేస్ పీరియడ్ ఇస్తారు. సో దాన్ని ఏమంటారంటే
డ్యూ డేట్ కంప్లీట్ అయిన తర్వాత మీకు ఎంతైతే టైం గ్యాప్ ఇస్తారో దాన్ని ఏమంటారు, గ్రేస్ పీరియడ్ అంటారు. గ్రేస్ పీరియడ్ అంటారు దాన్ని. ఓకే రైట్. సో ఇదన్నమాట గ్రేస్ పీరియడ్ అంటారు. నెక్స్ట్, వాట్ ఈజ్ మీన్ బై డన్నింగ్ ఇంటర్వెల్స్? డన్నింగ్ ఇంటర్వెల్స్ ఉన్నాయి కదా పైన. డన్నింగ్ ఇంటర్వెల్స్ అంటే మీనింగ్ ఏంటి? ఫస్ట్ డన్నింగ్ నోటీస్ పంపించాం, సెకండ్ డన్నింగ్ నోటీస్ ఎప్పుడు చేస్తాం? ఫస్ట్ డన్నింగ్ నోటీస్ కి సెకండ్ డన్నింగ్ నోటీస్ కి మధ్యలో గ్యాప్ ఎంత ఉండాలనేది. ఎగ్జాంపుల్, ఫస్ట్ డన్నింగ్ నోటీస్ టు సెకండ్ డన్నింగ్ నోటీస్. Second dunning notice, how many days we can wait? అంటే డన్నింగ్ ఇంటర్వెల్ అంటే మీరు డన్నింగ్ ఇంటర్వెల్ అంటారు. అంటే ఏంటి? ఫస్ట్ డన్నింగ్ నోటీస్ ఫార్వర్డ్ చేస్తాం. సో సెకండ్ డన్నింగ్ నోటీస్ కి మధ్యలో ఎన్ని రోజులు గ్యాప్ తీసుకుంటాం? 2 days. ఇప్పుడు ఈ రోజు 10th కి డన్నింగ్ నోటీస్ ఇచ్చాం, మళ్ళీ ఎన్ని రోజుల తర్వాత వాళ్ళకి డన్నింగ్ నోటీస్ ఇవ్వాలి? ఓకేనా? అదే కాంపిటీషన్ కింద ఫస్ట్ డన్నింగ్ నోటీస్ కి సెకండ్ డన్నింగ్ నోటీస్ కి హౌ మెనీ డేస్ వీ కెన్ వెయిట్ అని మధ్యలో ఫస్ట్ దానికి సెకండ్ దానికి, లేదంటే థర్డ్ డన్నింగ్ నోటీస్ టు ఫోర్త్ డన్నింగ్ నోటీస్. ఇక్కడ ఇవ్వండి, 1 తీసేసి 1 అక్కడక్కడ 4 ఇచ్చారు కదా. సెకండ్ టు థర్డ్ కదా. తీసేయండి. సెకండ్ ఎండ్ కదా. సెకండ్ డన్నింగ్ నోటీస్ టు థర్డ్ డన్నింగ్ నోటీస్ కి హౌ మెనీ డేస్ వీ కెన్ వెయిట్ అనమాట. అంటే మనం ఎన్ని రోజులు వెయిట్ చేస్తాం. తర్వాత అలాగే థర్డ్ డన్నింగ్ నోటీస్ టు ఫోర్త్ డన్నింగ్ నోటీస్ కి హౌ మెనీ డేస్ వీ కెన్ వెయిట్. అంటే చూడండి, ఒక డన్నింగ్ నోటీస్ ఫార్వర్డ్ చేసి ఈరోజు ఫస్ట్ డన్నింగ్ నోటీస్ వెళ్ళింది. సెకండ్ డన్నింగ్ నోటీస్ అనేది ఎప్పుడు వెళ్ళాలి? 2 days తర్వాత వెళ్ళాలా, 5 days తర్వాత వెళ్ళాలా, 6 days తర్వాత వెళ్ళాలా? సో సెకండ్ డన్నింగ్ నోటీస్ అయిపోయింది, థర్డ్ డన్నింగ్ నోటీస్ ఫార్వర్డ్ చేయాలి. ఎన్ని రోజులు గ్యాప్ తీసుకుందాం? థర్డ్ డన్నింగ్ నోటీస్ నుండి ఫోర్త్ డన్నింగ్ నోటీస్ ఫార్వర్డ్ చేస్తాం. థర్డ్ అయిపోయింది, థర్డ్ కి ఫోర్త్ కి మధ్యలో, అంటే ఒక డన్నింగ్ లెటర్ కి మరొక డన్నింగ్ లెటర్ కి మధ్యలో ఎన్ని రోజులు మనం గ్యాప్ తీసుకుందాము? దీన్ని ఏమంటారంటే ఇంటర్వెల్స్ అంటారు. ఇంటర్వెల్స్. ఫస్ట్ కి ఒక డన్నింగ్ నోటీస్ అనేది ఫార్వర్డ్ చేస్తాం ఫస్ట్ కి, తర్వాత మళ్ళీ నెక్స్ట్ డన్నింగ్ నోటీస్ అనేది ఎన్ని రోజులకి ఫార్వర్డ్ చేయాలి. ఇట్లా మధ్యలో గ్యాప్ ఉంటుంది, ఏదైతే గ్యాప్ ఉంటుందో దాన్ని ఇంటర్వెల్స్ అంటారు. అర్థమైంది? ఈ పాయింట్ అర్థమైందా? మిగిలిన వాళ్ళకి అర్థమైందా? మణికంఠ గారికి ఓకే, మిగిలిన వాళ్ళకి అర్థమైందా? రమ్య గారు మీకు అర్థమైందా? రమ్య, నాగజ్యోతి అర్థమైందా మీకు? అర్థమైంది సార్. నాగిరెడ్డి గారు మీకు అర్థమైందా? నాగిరెడ్డి గారు అర్థమైందా? పృథ్వీరెడ్డి అర్థమైంది అందరికి? సార్ అర్థమైంది సార్. నాగజ్యోతినే సార్. అర్థమైంది సార్. కాదు, ఈయన నాగిరెడ్డి అని ఎవరు ఉన్నారు కదా, నాగిరెడ్డి ఎవరు? అర్థమైందండి? పృథ్వీరెడ్డి మీకు అర్థమైందా? ఓకే. సో ఇదన్నమాట టోటల్ గా ఈ ప్రాసెస్ ద్వారా మనం చేస్తాము. సో ఇది ప్రాసెస్ అనమాట. సో డన్నింగ్ సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇది చదవాలి మీరు. ఇంటర్వ్యూలో మీరు అడిగినప్పుడు ఇది చెప్పలేదనుకోండి జాబ్ రాదు, ముందే చెప్తున్నాను. సో మీకు జాబ్ రావాలంటే ఇది మొత్తం చదవండి, ప్రతి పాయింట్ ప్రతి స్టెప్ మీకు మైండ్ లో ఉండాలి. అదర్వైజ్ వేస్ట్, ముందే చెప్తున్నాను. జాబ్ అనేది ఇంటర్వ్యూ క్రాక్ చేయలేరు. ఓకే. చూడు నెక్స్ట్ కాన్ఫిగరేషన్ స్టెప్స్ అన్నమాట. కాన్ఫిగరేషన్ స్టెప్స్, డన్నింగ్ కాన్ఫిగరేషన్స్. డన్నింగ్ కాన్ఫిగరేషన్స్ డన్నింగ్ కాన్ఫిగరేషన్స్. ఫస్ట్ కాన్ఫిగరేషన్ ఏముంది చూడండి, డిఫైన్ డన్నింగ్ ఏరియాస్. డిఫైన్ డన్నింగ్ ఏరియాస్ OB61. ఫస్ట్ కాన్ఫిగరేషన్ డిఫైన్ డన్నింగ్ ఏరియాస్ OB61. టీ కోడ్ గ్యాప్ బ్రాకెట్ లో అవసరం లేదు, మామూలుగా ఇచ్చేయండి. డిఫైన్ డన్నింగ్ ఏరియా OB61. తర్వాత డిఫైన్ డన్నింగ్ ప్రొసీజర్ FBMP. డన్నింగ్ ప్రొసీజర్ FBMP.
తర్వాత సో ఈ 2 చూద్దాము, తర్వాత మిగిలిన కూడా యాడ్ చేద్దాం. ఓకేనా? వెండార్ అవన్నీ యాడ్ చేయాలి కదా, నెక్స్ట్ చేద్దాం అవి. డన్నింగ్ రన్ F150, డన్నింగ్ రన్ F150. క్లియర్ కదా? రైట్, చూడండి. ఫస్ట్ మీరు SAP ఓపెన్ చేయండి. SPROకి వెళ్ళండి. సో SPROలోకి వెళ్ళారు కదా, SPRO IMGలోకి వచ్చేసారు. చూడండి, ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, అకౌంట్ రిసీవబుల్ అండ్ అకౌంట్ పేయబుల్, అకౌంట్ రిసీవబుల్ అండ్ అకౌంట్ పేయబుల్, బిజినెస్ ట్రాన్సాక్షన్స్, డన్నింగ్, బేసిక్ సెట్టింగ్స్ ఫర్ డన్నింగ్. సో బేసిక్ సెట్టింగ్స్ ఫర్ డన్నింగ్. మీకు టీ కోడ్స్ కావాలంటే అలా చెక్ చేసుకోండి. ఓకే, అక్కడ చూడండి, OB61 చూడండి, బేసిక్ సెట్టింగ్స్ ఫర్ డన్నింగ్, డిఫైన్ డన్నింగ్ ఏరియా, క్లిక్ చేయండి, ఎగ్జిక్యూట్ చేయండి. సో డన్నింగ్ ఏరియాని క్రియేట్ చేయాలి, కొత్తగా క్రియేట్ చేస్తున్నాం కాబట్టి న్యూ ఎంట్రీస్. క్రియేట్ చేసిన దాన్ని చూడాలంటే పొజిషన్కి వెళ్తారు. ఓకే, ఎంటర్ కొట్టండి, పోతుంది అవన్నీ. సో ఇక్కడ ఏం చేద్దాము, మీ కంపెనీ కోడ్ ఇద్దాం. కంపెనీ కోడ్ అడుగుతుంది కదా, మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. కంపెనీ కోడ్ ఇచ్చాం. చూడండి, ఇక్కడ ఏం చేయాలి, హియర్ యూ కెన్ సెటప్ యువర్ కంపెనీ కోడ్. క్లియర్ కదా? ఇక్కడ మీ కంపెనీ కోడ్ ఇవ్వాలన్నమాట. నెక్స్ట్ 2 లెటర్స్ ఇవ్వండి. మీ కంపెనీ కోడ్ ఏరియా, డన్నింగ్ ఏరియా అన్నాడు కదా, 2 లెటర్స్ ఇవ్వాలి. యాక్చువల్గా డన్నింగ్ ఏరియా దగ్గర ఓన్లీ 2 లెటర్స్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది. మీ కంపెనీ కోడ్ ఫస్ట్ 2 లెటర్స్ అనేవి ఇచ్చాం. డన్నింగ్ ఏరియా ఫర్ అని చెప్పేసి మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. డన్నింగ్ ఏరియా క్రియేట్ చేస్తున్నాం. వెరీ గుడ్, ఎంటర్, సేవ్. ఎంటర్ చేయండి, సేవ్, ఎంటర్ చేయండి. ఓన్ రిక్వెస్ట్, మీ టీఆర్ తీసుకోండి. మీ టీఆర్ ఏది ఓన్ రిక్వెస్ట్లోకి వెళ్ళండి. మీరు మార్చారు అది, మీ టీఆర్ గుర్తులేదా? మీరు మీ టీఆర్ ఏదో తీసుకోండి. లాస్ట్లో చూడండి, మీ టీఆర్ యూజ్ చేయాలి, అది ఇవ్వండి. ఇది వేరే కంపెనీ కూడా ఏంటి, కానీ ఏదో ఎనీ టీఆర్ కంటిన్యూ చేయండి. మీ టీఆర్ మీరే వాడాలి. రియల్ టైంలో మీ టీఆర్ మీకే ఉంటుందండి, వేరే టీఆర్లో చేయకూడదు. ఓకేనా? మీ టీఆర్స్ అన్ని ఒక షీట్ మెయింటైన్ చేస్తారు. యూజర్ నేమ్, మీ ఎగ్జామ్ మీకు ఒక యూజర్ నేమ్ ఉంటుంది కదా, మణికంఠ, ఏ యూజర్ నేమ్ పైన వర్క్ చేయాలి, మీ దానికి ఒక టీఆర్ ఉంటుంది ఆ యూజర్కి. ఓకే, అలా ఎవరికి వాళ్ళు సపరేట్గా ఉంటుంది. నాగజ్యోతి ఒక టీఆర్ సపరేట్గా ఉంటుంది, పృథ్వీరెడ్డి ఒక టీఆర్ ఉంటుంది సపరేట్గా. అలా ఎవరికి వాళ్ళ టీఆర్ అనమాట. టీఆర్ మేనేజ్మెంట్ అనే కాన్సెప్ట్లో మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. తర్వాత చెప్తాను, ఇంకా పార్ట్ 2 ఉంది దానికి. ఓకే, సో మనం డన్నింగ్ ఏరియాని చేసేస్తాం. నెక్స్ట్ ఏమైంది, కాన్ఫిగరేషన్, డిఫైన్ డన్నింగ్ ప్రొసీజర్ కదా. ఎంటర్ కొట్టి సేవ్ చేయండి. ఎంటర్ కొట్టండి, అది పోయేంత వరకు కొట్టండి. సేవ్ చేశారా? సేవ్ చేయండి, మళ్ళీ సేవ్ చేయండి ఒకసారి. అయిపోయిందా? ఎంటర్ చేయండి, ఎంటర్ కొట్టండి. ఎంటర్ కొడుతూ ఉండండి, పోతుంది, ఏం కాదు. ఆల్రెడీ సేవ్డా, ఫైన్, నో ఇష్యూ. వెళ్ళండి, బ్యాక్ వెళ్ళండి, అగైన్ బ్యాక్. డిఫైన్ డన్నింగ్ ప్రొసీజర్ కదా, నేను చెప్తాను, పాత్ చెప్తాను చూడండి. బేసిక్ సెట్టింగ్స్ తర్వాత డన్నింగ్ ప్రొసీజర్ అని చూసారా, ఇక్కడ చూసారా, డిఫైన్ డన్నింగ్ ప్రొసీజర్, ఇది పాత్. ఎగ్జిక్యూట్ చేయండి. సో మనం పాత్లోకి వచ్చాం, డన్నింగ్ ప్రొసీజర్లోకి వచ్చాం. న్యూ ఎంట్రీస్కి వెళ్ళండి, న్యూ ఎంట్రీస్, డన్నింగ్ ప్రొసీజర్ క్రియేట్ చేస్తున్నాము. న్యూ ప్రొసీజర్లోకి వెళ్ళాం. ఐఎమ్ సారీ, న్యూ ప్రొసీజర్. ఇక్కడ న్యూ ప్రొసీజర్లోకి వచ్చారు. డన్నింగ్ ప్రొసీజర్ నేమ్ ఒకటి ఇవ్వాలి. ఏమిద్దాము, మీ కంపెనీ కోడ్ ఇచ్చేయండి. మీ కంపెనీ కోడే మీ ప్రొసీజర్. లేదంటే యూ కెన్ స్పెసిఫైజ్ ఎనీ 4 digits. ఇట్స్ మేబీ న్యూమరికల్ ఆర్ ఇట్స్ మేబీ ఆల్ఫాబెట్, ఏదైనా ఇవ్వచ్చు. మనకి గుర్తుండాలి కాబట్టి ఇస్తున్నాం అనమాట. నేమ్ ఇవ్వండి.
డన్నింగ్ ప్రొసీజర్ ఫర్ అని మీ కంపెనీ కూడా ఇవ్వండి. యూ కెన్ సెటప్ ఎనీ 4 digits. ఓకే, ఇట్స్ మే బి న్యూమరికల్ ఆర్ ఇట్స్ మే బి ఆల్ఫాబెట్, ఏదైనా ఇవ్వచ్చు. ఓకే, నెక్స్ట్ డన్నింగ్ ఇంటర్వెల్ డేస్ అన్నారు. డన్నింగ్ ఇంటర్వెల్ ఇన్ డేస్ అంటే మీనింగ్ ఏంటి? ఎన్ని రోజులకు ఒకసారి డన్నింగ్ నోటీస్ అనేది వెళ్ళాలి? ఎవ్రీ 10 days ఒకసారి వెళ్ళాలి కస్టమర్కి. సో నేను 10 days ఇస్తున్నాను. మ్యాక్సిమం ఇదే ఉంటుంది ప్యాటర్న్. మీరు జాబ్లోకి వెళ్ళినా ఏ ప్రాజెక్ట్లోకి వెళ్ళినా ఇలాగే ఉంటుంది. సర్వర్ కూడా ఇలాగే ఉంటుంది, కాన్ఫిగరేషన్స్ కూడా ఇలాగే ఉంటుంది. బట్ ఏమైనా చేంజ్ అవ్వచ్చు, డిపెండ్స్ ఆన్ ది క్లయింట్ రిక్వైర్మెంట్. ఎంతవరకు చేంజ్ అవుతుంది? ఒక 4% ఆర్ 5% అంతే, మ్యాక్సిమం ఇలాగే ఉంటుంది. మనం డన్నింగ్ ఇంటర్వెల్ ఇన్ డేస్ అన్నారు, 10 days ఇచ్చాం. నంబర్ ఆఫ్ డన్నింగ్ లెవెల్స్ అంటే మీనింగ్ ఏంటి? నంబర్ ఆఫ్ డన్నింగ్ లెవెల్స్ అంటే ఏంటి? ఎవ్రీ 10 days కి ఒక లెటర్ వెళ్ళాలి. అలా ఎన్నిసార్లు వెళ్ళాలి? 4 times ఇస్తున్నాను, 4 ఇవ్వండి. ఇండియాలో 4 times మనం డన్నింగ్ నోటీస్ అనేది ఫార్వర్డ్ చేస్తాం. డన్నింగ్ ఇంటర్వెల్ ఇన్ డేస్ 10 days, ఎవ్రీ 10 days కి ఒక లెటర్ వెళ్తుంది కస్టమర్ కి, యాజ్ వెల్ యాజ్ అలా ఎన్నిసార్లు వెళ్తుంది? 4 times వెళ్తుంది అనమాట. మాక్సిమం ఎన్నిసార్లు మనం ఫార్వర్డ్ చేయొచ్చు డన్నింగ్ నోటీస్ అనేది? 9 times. ఇంటర్వ్యూలు అడుగుతారు, మాక్సిమం ఎన్ని డన్నింగ్ లెటర్స్ ఫార్వర్డ్ చేయొచ్చు? 9 చేయొచ్చు, ఇంక్లూడింగ్ లీగల్ నోటీస్. కానీ మనం ఎన్ని ఫార్వర్డ్ చేస్తాము? ఓన్లీ 4 మాత్రమే ఫార్వర్డ్ చేస్తాము. డన్నింగ్ ఇంటర్వెల్ ఇన్ డేస్ అంటే మీనింగ్ ఏంటి? ఎన్ని రోజులకు ఒకసారి డన్నింగ్ నోటీస్ వెళ్ళాలి? ఎవ్రీ 10 days కి ఒక డన్నింగ్ నోటీస్ వెళ్తుంది. అలా 4 times వెళ్తుంది. ఎందువల్లంటే నంబర్ ఆఫ్ డన్నింగ్ లెవెల్స్ అనేది ఇచ్చాం కాబట్టి. ఓకే, నెక్స్ట్ లైన్ ఐటమ్ సపరేట్ గ్రేస్ పీరియడ్ అన్నాడు. గ్రేస్ పీరియడ్ కింద చూడండి 3 ఇవ్వండి. 3 అంటే మీనింగ్ ఏంటి? ఈరోజు ఇన్వాయిస్ పోస్ట్ చేశారు, ఆ తర్వాత ఒక 3 days టైం ఉంటుంది. 3 days అనేది టైం ఉంటుంది, అంటే టోటల్గా 4 days. ఆ తర్వాత మళ్ళీ డన్నింగ్ ఇంటర్వెల్ డేస్ ఎన్ని ఇచ్చాము? 10 ఇచ్చాము, అంటే 14 days అనమాట. అంటే 13 days కంప్లీట్ అయిన తర్వాత 14th డేన డన్నింగ్ నోటీస్ అనేది కస్టమర్కి వెళ్తుంది. అది గుర్తుపెట్టుకోండి, 14th డేన వెళ్తుంది అనమాట డన్నింగ్ నోటీస్ అనేది. 14th డేన వెళ్ళాలి డన్నింగ్ నోటీస్ అనేది. సో ఇన్వాయిస్ పోస్ట్ చేసిన రోజు ప్లస్ ఒక లేకపోతే ఆ రోజు 3 days అనుకుందాం, 3 days ప్లస్ డన్నింగ్ ఇంటర్వెల్ ఇన్ డేస్ 10 days ఇచ్చాం పైన, టోటల్గా ఎన్ని? 13 days. 14th డేన డన్నింగ్ నోటీస్ అనేది కస్టమర్కి వెళ్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ కిందకి రండి. స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ డన్నింగ్ సెలెక్ట్ చేసుకోండి. సో అది సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ 3 points గుర్తుపెట్టుకోండి. 10 అంటే మీనింగ్ ఏంటి? ఎవ్రీ 10 days కి ఒక డన్నింగ్ లెటర్ అనేది వెళ్తుంది. నంబర్ ఆఫ్ డన్నింగ్ లెవెల్స్ 4 times వెళ్తుంది. మనం మాక్సిమం 9 ఫార్వర్డ్ చేయొచ్చు. లైన్ ఐటమ్ గ్రేస్ పీరియడ్. గ్రేస్ పీరియడ్ ఎన్ని రోజులు ఉంటుంది? ఇన్వాయిస్ పోస్టింగ్ డేట్ నుండి ఒక 3 days అనేది గ్రేస్ పీరియడ్ తీసుకుంటున్నాము. 3 ప్లస్ పైన ఒక 10 ఇచ్చాం, టోటల్గా 13 days. 14th డేన డన్నింగ్ నోటీస్ అనేది కస్టమర్కి వెళ్ళాలి, గుర్తుపెట్టుకోండి. 14 days వెళ్ళాలన్నమాట. ఇన్వాయిస్ డేట్ 3 days గ్రేస్ పీరియడ్, తర్వాత ఒక 10 days, టోటల్గా 14 days. 14th డేన వెళ్తుంది అనమాట. నెక్స్ట్ డన్నింగ్ టెక్స్ట్ పైన చూడండి, డన్నింగ్ టెక్స్ట్ క్లిక్ చేయండి. ఓకే, ఓన్లీ ఐటమ్స్. ఓకే, 1 minute. సో ఇది ఒక ఎర్రర్. యాక్చువల్గా ఇక్కడ ఎర్రర్ వచ్చినప్పుడు ఏం చేయాలంటే, ఎర్రర్ అప్పుడప్పుడు వస్తుంటుంది అట్లా. 1 minute. 1 minute అండి, చెప్తాను, చూడాలి ఒకసారి. ఇంట్రెస్ట్ ఇండికేటర్ సెలెక్ట్ చేసుకోండి. ఇంట్రెస్ట్ ఇండికేటర్, ఇంట్రెస్ట్ డ్రాప్ డౌన్ చేయండి అక్కడ. వెయిట్, ఇక్కడ ఏముంది? 1i ఉందా? 1i 1i లేదా? ఓకే, ఇంకా ఏమైనా 1i లేదు. ఓ పని చేద్దాము, స్టాండర్డ్ తీసుకుందాం మనం. 01 తీసుకోండి. డన్నింగ్ టెక్స్ట్ పైన క్లిక్ చేయండి, ఎంటర్ చేయండి.
వెయిట్ కరెక్ట్గా వచ్చింది. ఓకే, చూడండి స్టాండర్డ్ తీసుకున్నాము. యాక్చువల్గా మీకు ఎర్రర్ ఫామ్ అవ్వదు, బట్ ఎందుకు అడుగుతుంది చూద్దాం. మనకు అవుట్పుట్ ఎలా వస్తుందో చూద్దాము. ఒకవేళ రాకపోతే మళ్ళీ చెప్తాను, డోంట్ వరీ. సో డన్నింగ్ టెక్స్ట్ పైన క్లిక్ చేస్తాం. మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. ఇక్కడ మీ కంపెనీ కోడ్ ఇచ్చేసారు. సో చూడండి, డన్నింగ్ అనేది కస్టమర్కి అప్లికబుల్ అవుతుంది, వెండర్కి కూడా అప్లికబుల్ చేయొచ్చు. ఓకేనా, బట్ కస్టమర్ కాబట్టి కస్టమర్ తీసుకున్నాము. కంటిన్యూ చేయండి. ఓకే, సో ఇక్కడ ఏమొచ్చింది? ఓకే, కొంచెం పైకి వెళ్ళ మీ కంపెనీ కూడా ఎక్కడ కనిపిస్తుంది ఇక్కడ? వెయిట్ 1 minute అండి. పైన న్యూ ప్రొసీజర్ పైన క్లిక్ చేయండి. న్యూ కంపెనీ కోడ్ పైన క్లిక్ చేయండి. మీ కంపెనీ కోడ్ కంటిన్యూ చేయండి. పైన అక్కడ చూసారా సపరేట్ పేమెంట్ మెథడ్ అని రైట్ సైడ్ అది మీ కంపెనీ కోడ్. సపరేట్ నోటీస్ ఫర్ డన్నింగ్ లెవెల్ అన్నాడు, అది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఏముంది? ఓకే 1 minute, అది సెలెక్ట్ చేశారు కదా, సేవ్ చేయండి ఒకసారి. ఎస్ అన్నారా? ఓకే ఫైన్. ఓకే, ఒకసారి పని చేయండి, బ్యాక్ వెళ్ళండి. సేవ్ చేసిన తర్వాత ఎస్ అనండి. సేవ్ చేయాలి, ఎస్ అనండి. కంటిన్యూ. జస్ట్ ఓకే, బ్యాక్ ఆటోమేటిక్గా వచ్చేసింది. వెయిట్ ఆటోమేటిక్గా బ్యాక్ వచ్చేసింది. తర్వాత డన్నింగ్ టెక్స్ట్ పైన క్లిక్ చేయండి ఒకసారి. డన్నింగ్ టెక్స్ట్ ఆటోమేటిక్ కంపెనీ కోడ్ పిక్ అయ్యేందుకు కంటిన్యూ చేయండి. సో ఇక్కడ చూడండి 1 2 3 4 ఇవ్వండి కిందకి. అక్కడ కాదు కర్సర్ ఎక్కడ మూవ్ అయింది? ఫస్ట్ అక్కడ ఇవ్వాలి. 1 నెక్స్ట్ లైన్ 2 3 4. మనం ఎందుకంటే 4 తీసుకుంటున్నాము? ఇక్కడ 4 ఎందుకు తీసుకుంటున్నాము? మనం డన్నింగ్ ఇంటర్వెల్స్ అనేవి 4 ఇచ్చామన్నమాట, అందువల్ల 4 తీసుకున్నాం. కస్టమర్కి ఎన్నిసార్లు డన్నింగ్ లెటర్ వెళ్తుంది? 4 times వెళ్ళాలి కాబట్టి 4 ఇచ్చేసాం. నెక్స్ట్ రైట్ సైడ్ రండి. రైట్ సైడ్ చూడండి, నేను చెప్తాను. ఇది ఒక స్టాండర్డ్ ఫార్మాట్, ఇది అబాపర్ తో చేయించేది అనమాట, బట్ ఇక్కడ స్టాండర్డ్ వాడుతున్నాము. F150 అండర్స్కోర్ డన్నింగ్ DUNN ఐఎమ్ సారీ DUNN అండర్స్కోర్ 01. సేమ్ కింద కూడా అదే ఇవ్వండి. నెక్స్ట్ సేమ్ అదే కాపీ చేయండి కిందకి. 2 ఇవ్వండి. 01 తీసేసి 2 ఇవ్వండి. కింద కూడా అదే ఇవ్వండి, కాపీ చేసి 2 ఇవ్వండి. F150 అండర్స్కోర్ DUNN అండర్స్కోర్ 0102 ఇలా ఇవ్వాలి. ఎందువల్ల ఇస్తున్నాం మనం ఇక్కడ? ఇది స్టాండర్డ్ అనమాట, ప్రింటింగ్ ఫార్మాట్ అంటారు, ప్రింటింగ్ ఫార్మాట్. అలాగే 4 లెవెల్స్ ఎందుకు తీసుకున్నాము? కస్టమర్ కి 4 times డన్నింగ్ లెటర్ అనేది మూవ్ అవ్వాలి, దాని పర్పస్ మనం ఇక్కడ 4 అనేవి తీసుకున్నాం. నెక్స్ట్ డన్నింగ్ లెవెల్స్ పైన క్లిక్ చేయండి. చూడండి, ఇక్కడ మనం చెప్పాను కదా మీకు, ఫస్ట్ 3 days గ్రేస్ పీరియడ్, తర్వాత 13 days కి వెళ్తుంది. అంటే ఏంటి? 10 days గ్యాప్ అని చూసారు ఇక్కడ. 10 days, ఎవ్రీ 10 days కి ఒక డన్నింగ్ నోటీస్ అనేది వెళ్తుంది అనమాట. కాబట్టి ఇలా వస్తుంది మనకి. నెక్స్ట్ 4 డన్నింగ్ లెటర్స్ ఎవ్రీ 10 days కి ఒకటి వెళ్తుంది అనమాట, ఈచ్ 10 days అనమాట. ఓకే, నెక్స్ట్ చూడండి, ప్రింట్ పారామీటర్స్, ఆ చెక్ బాక్సెస్ అన్ని సెలెక్ట్ చేసుకోండి. చెక్ బాక్సెస్ అని సెలెక్ట్ చేయండి. 4 ఉన్నాయి కదా, పైన కూడా సెలెక్ట్ చేసేయండి. ప్రింట్ పారామీటర్స్ అంటారు, అవన్నీ సెలెక్ట్ చేసుకోవాలి. డన్నింగ్ లెవెల్స్ 4 డన్నింగ్ లెటర్స్ వెళ్తున్నాయి, అలా ఎవ్రీ 10 days కి ఒక లెటర్ వెళ్తుంది. ఓకేనా, ఫస్ట్ మాత్రం గ్రేస్ పీరియడ్ 3 days ఉంటుంది. ఓకే, సో దాని పర్పస్ మనం ఏం చేసామంటే ఇక్కడ ఇవి తీసుకున్నాం. తర్వాత డన్నింగ్ లెవెల్స్ 4 తీసుకున్నాం. మరి చార్జెస్ ఏమన్నా అప్లికబుల్ అవుతాయా? ఓకే, డన్నింగ్ చార్జెస్ పైన క్లిక్ చేయండి. సో మీ కరెన్సీ ఏంటి? మంది INR ఇవ్వండి. సో 1 2 3 4 ఇవ్వండి.
రైట్ సైడ్కి వెళ్ళిపోయింది, కంప్లీట్ రైట్ సైడ్కి డన్నింగ్ ఛార్జెస్ అక్కడికి వెళ్ళండి. సో ఫస్ట్ డన్నింగ్ లెటర్కి ఎంత ఛార్జ్ చేస్తారు మీరు? ఓకే, ఫస్ట్ డన్నింగ్ నోటీస్కి ఎంత ఛార్జ్ చేస్తారు? ఎగ్జాంపుల్ అక్కడ కాదు ఛార్జెస్ ఎక్కడ, దాని ముందు డన్నింగ్ ఛార్జెస్, అది ఫస్ట్ డన్నింగ్ నోటీస్కి ఎంత ఛార్జ్ చేస్తారు? ఎగ్జాంపుల్ 200 రూపీస్ ఇవ్వండి. సెకండ్ డన్నింగ్ నోటీస్కి 400, థర్డ్ డన్నింగ్ నోటీస్కి 600, 800. సో ఇది డిపెండ్స్ ఆన్ ది క్లయింట్ తో మీరు కాంటాక్ట్ చేసి తీసుకోవాలి ఇక్కడ ఛార్జెస్ అనేది. సో డెమో సర్వర్ కాబట్టి మనం ఇచ్చేస్తున్నాం. ఓకేనా? సో కస్టమర్స్ అనేవాళ్ళు పేమెంట్ చేయకపోతే ఏ డన్నింగ్ లెటర్ కి ఎంత ఛార్జ్ అనేది అప్లికబుల్ అవుతుందని ఇక్కడ తీసుకున్నాం. ఓకే, తర్వాత మినిమం అమౌంట్ పైన చూస్తే మినిమం అమౌంట్స్ ఇచ్చేయండి. సో మినిమం అమౌంట్స్ అంటే ఏంటి? ఎంత అమౌంట్ కి ఛార్జెస్ అప్లికబుల్ అవ్వాలి? 1 2 3 4 ఇవ్వండి. మినిమం అమౌంట్ 1000 రూపీస్ ఇస్తున్నాం, అన్ని 1000 ఇచ్చేయండి. అంటే 1000 కన్నా 1000 లేదంటే మోర్ దాన్ 1000 రూపీస్ కి ఈ డన్నింగ్ ఛార్జెస్ అనేవి అప్లికబుల్ అవుతాయి. ఓకే, ఇక్కడ సేవ్ బటన్ హైలైట్ లో లేదు కదా, బ్యాక్ వెళ్ళండి, బ్యాక్ సేవ్ చేయండి. సేవ్ అయిపోయింది. డన్నింగ్ ప్రొసీజర్ వాస్ సేవ్డ్ అనమాట. లాస్ట్ లో చూడండి, ఈ ప్రొసీజర్ అనేది సేవ్ అయిపోయింది. సో మనం ఏం చేసాం ఇక్కడ, డన్నింగ్ కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా కంప్లీట్ చేసేసాము. గుర్తుపెట్టుకోండి, డన్నింగ్ కాన్ఫిగరేషన్స్ కంప్లీట్ చేసాం. మన డన్నింగ్ ప్రొసీజర్ కనిపిస్తుంది చూడండి పైన, ప్రొసీజర్, అది మన డన్నింగ్ ప్రొసీజర్ అనమాట. ఓకే, ఒకసారి బ్యాక్ వెళ్ళండి, జస్ట్ బ్యాక్. ఫైన్, సో కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ స్టెప్ చూడండి, చేంజ్ కస్టమర్ XK02 ఇవ్వండి. యాడ్ చేసుకోండి పాయింట్. కాన్ఫిగరేషన్ స్టెప్స్ అన్ని కంప్లీట్ చేసేస్తాం మనం. చేంజ్ కస్టమర్ XK02 డన్నింగ్ ప్రొసీజర్ లాస్ట్ లో ఇవ్వండి, డన్నింగ్ రన్ అనేది. చేంజ్ కస్టమర్ చేంజ్ చేయాలి XK02. సో ఏం చేయాలి, కస్టమర్ కి డన్నింగ్ ప్రొసీజర్ అసైన్ చేయాలి. XK02 లోకి వెళ్ళండి. ఐఎమ్ సారీ, XD02, ఐఎమ్ సో సారీ, XD02 కస్టమర్ కదా, వెండర్ కాదు. K అంటే వెండర్, D అంటే కస్టమర్, XD02 కస్టమర్ చేంజ్, XK02 వెండర్ చేంజ్. XD02 ఇవ్వండి. సో ఫస్ట్ ఏం చేయాలి, ఇక్కడ మీ కంపెనీ కోడ్ తీసుకోవాలి. ఫస్ట్ మీరు మీ కంపెనీ కోడ్ ఇవ్వాలి కింద. మీ కస్టమర్ తీసుకోండి, కంటిన్యూ చేయండి. కంపెనీ కోడ్ ఇచ్చేసి కంటిన్యూ చేయండి. మీరు పేమెంట్ టర్మ్ 001 ఇచ్చిన కస్టమర్ తీసుకోండి, వేరే వాళ్ళకైతే అవ్వదు, డన్నింగ్ వెళ్ళదు. కంటిన్యూ చేయండి, ఇవ్వండి. తర్వాత చెక్ చేద్దాం మనం, డోంట్ వరీ. 001 ఏ కస్టమర్కి అయితే పేమెంట్ టర్మ్ తీసుకున్నారో ఆ కస్టమర్ని తీసుకోండి. కంటిన్యూ చేయండి. ఇక్కడ కంపెనీ కోడ్ డేటా, వెయిట్ ఇక్కడికి వచ్చారు మీరు. కరస్పాండెన్స్ లోకి వెళ్ళండి, కంపెనీ కోడ్ డేటాలోకి వెళ్ళండి, పైన ఉంది. పేమెంట్ టర్మ్ కూడా చూద్దామా? ఓకే, కరస్పాండెన్స్ రైట్ సైడ్ ఉంది కదా, వెళ్ళండి. ఇక్కడ చూడండి, డన్నింగ్ ప్రొసీజర్ అన్నాడు. సో ఇక్కడ ఏం చేయాలి మనం, డన్నింగ్ ప్రొసీజర్ అనేది ఇవ్వాలి. ఇవ్వండి, మీ డన్నింగ్ ప్రొసీజర్ ఇవ్వండి. డ్రాప్ డౌన్ చేస్తే ఆటోమేటిక్గా కనిపిస్తుంది, అదే మీ డన్నింగ్ ప్రొసీజర్. ఓకే, డన్నింగ్ ప్రొసీజర్ అనేది ఇచ్చేసారు. పేమెంట్ ట్రాన్సాక్షన్స్ లోకి వెళ్ళండి, పేమెంట్ టర్మ్స్ లోకి వెళ్ళండి. అక్కడ పేమెంట్ టర్మ్ ఉంది కదా, 001 కదా, 001 ఉందో చెక్ చేసుకోండి. ఓకే, ఆ తర్వాత ఏం చేయాలి మనం, డన్నింగ్ ప్రొసీజర్ అనేది అసైన్ చేయాలి కస్టమర్ కి. సేవ్ చేసేయండి. చేంజెస్ హ్యాస్ బీన్ మేడ్. ఏ కస్టమర్ ఈయన, MI మొబైల్సా? ఓకే, సో ఈ కస్టమర్ కి డన్నింగ్ ప్రొసీజర్ అనేది అసైన్ చేస్తాం. సో ఫస్ట్ నెక్స్ట్ ఒక ఎంట్రీ పోస్ట్ చేద్దాం. కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్ F-22 వెళ్ళండి, డబల్ స్క్రీన్ లో చేద్దాము. F-22 వెళ్ళండి, డేట్ ఇవ్వండి. ఇక్కడ కస్టమర్ తీసుకోండి, సేమ్ కస్టమర్ తీసుకోవాలి. కిందకి వచ్చేయండి, ఇంకా అవసరం డౌన్కి వచ్చేయండి. కస్టమర్ ఇవ్వండి.
కస్టమర్ ఇవ్వండి, కంటిన్యూ చేయండి. సేమ్ కస్టమర్ ఎంఐ మొబైల్ ఎంటర్ చేయండి, ఎంటర్ చేయండి. అమౌంట్ ఇవ్వండి, ఒక 50,000, 25,000. ఓకే, నో ఇష్యూ ఇవ్వండి. మీ ఇష్టం. ఇచ్చేసారు. కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్ టెక్స్ట్ ఇవ్వండి. షార్ట్ కి 50 ఇవ్వండి. సేల్స్ అకౌంట్ ఇవ్వండి, అకౌంట్ దగ్గర సేల్స్ అకౌంట్. సేల్స్ అకౌంట్ కస్టమర్కి సేల్ చేస్తాం కదా, సేల్స్ అకౌంట్ తీసుకుంటున్నాం. ఎంటర్ చేయండి. ఓకే, మీరు నో అమౌంట్ టోలరెన్స్ కస్టమర్స్. ఓకే, న్యూ సెషన్ తీసుకోండి. XK02కి వెళ్ళండి, న్యూ సెషన్ తీసుకోండి. XK02 XD02 కదా, XD02 కస్టమర్ XD02 కస్టమర్కి అసైన్ చేశారా టోలరెన్స్ లూప్ అనేది? కంటిన్యూ చేయండి. ఉంది కదా, మరి ఎక్కడ మీరు మిస్టేక్ చేశారు? అసైన్ యూజర్ టు టోలరెన్స్ గ్రూప్ చెక్ చేయండి. మీ యూజర్కి టోలరెన్స్ గ్రూప్ ఏమైనా మార్చారా? సెకండ్ కంపెనీ కూడా ఏమైనా మార్చుంటారు, మీరు చూడండి. అసైన్ యూజర్ టు 1 minute లైన్లో ఉండండి, నేను ఐ విల్ కమ్ బ్యాక్ 2 minutes. యూజర్కి ఏం అసైన్ చేశారో చూడండి. 1 minute లైన్లో ఉండండి ప్లీజ్. ఓకే, ఐఎమ్ సారీ, ఏమైంది? ఓపెన్ చేయండి ఒకసారి. అది అవలేదా? ఓకే, ఓపెన్ చేద్దాము. అసైన్ ఓపెన్ చేద్దాం. మీరు ఎక్కడన్నా మిస్టేక్ చేశారు మీరు.
1 minute. మీరు పని చేయండి, గ్లోబల్ సెట్టింగ్స్ కదా. 1 minute అండి. OB57కి వెళ్ళండి. OB57 మీ సెకండ్ కంపెనీ కోడ్ క్రియేట్ చేశారా? అవును సార్, ఆల్రెడీ ఇది సెకండ్ కంపెనీ, అంతకుముందు ఒకటి ఉన్నది. ఓకే, ఇప్పుడు చేంజ్ చేశారా? వెళ్ళండి అక్కడికి. ఓకే ఫైన్. ఓకే, మీరు అలా కాదండి, నేను ఏమంటున్నా అంటే బ్యాక్ వెళ్ళని చెప్తాను. మీ టోలరెన్స్ గ్రూప్ ఇదేనా? ఇదే సార్ టోలరెన్స్. ఇప్పుడు అసైన్ చేశారు కదా, ఇప్పుడు చేశారు అది? లేదు, అంతకుముందే చేసింది. ఇంతకుముందు చేశారా? ఇది మీ టోలరెన్స్ గ్రూప్, ఇది మీ కంపెనీ కోడ్ ఇచ్చారు మీరు. సెకండ్ కంపెనీ కోడ్ టోలరెన్స్ గ్రూప్ ఏంటి? ఫస్ట్ కంపెనీ కోడ్ వదిలేయండి, ఇప్పుడు కంపెనీ కోడ్కి టోలరెన్స్ గ్రూప్ ఏమి ఇచ్చారు మీరు? కంపెనీ కోడ్ ఇదే సార్, XITV. ఇదే మీ కంపెనీ కోడ్ కదా? ఇదే కంపెనీ కోడ్. ఓకే, 1 minute. OB57కి వెళ్ళండి ఒకసారి. మీ యూజర్ నేమ్ ఏమి ఇచ్చారు ఇక్కడ? మీ యూజర్ న్యూ ఎంట్రీకి వెళ్ళండి, పొజిషన్కి వెళ్ళండి. మీ యూజర్ నేమ్ ఏది ఇక్కడ? లేదు సార్, ఇక్కడ న్యూ ఎంట్రీకి వెళ్ళండి, యూజర్ నేమ్ ఇవ్వండి ఇక్కడ. ఇప్పుడు కంపెనీ కోడ్ టోలరెన్స్ ఇవ్వండి. ఇప్పుడు మనం ఎంట్రీస్ పోస్ట్ చేస్తున్నాం కదా, ఆ కంపెనీ కోడ్ ఇవ్వాలి. సేవ్ చేయండి, కంటిన్యూ. సో దీనివల్ల మనకి ప్రాబ్లం అయిందనమాట. మీ యూజర్ నేమ్ అనేది మీ టోలరెన్స్ కి అసైన్ అయ్యి ఉండాలి, లేకపోతే అవ్వదు కదా. ఎంటర్ చేయండి, ఫస్ట్ నుంచి చేయండి. ఫస్ట్ బ్యాక్ వెళ్ళండి, తీసుకోదు, ఫస్ట్ నుంచి చేయండి. F-22కి వెళ్ళండి. కిందకి రండి, కస్టమర్ ఇవ్వండి. సేమ్ కస్టమర్ తీసుకోవాలి. డ్రాప్ డౌన్ చేయండి, కస్టమర్ ఇవ్వండి. మనం అసైన్ చేసాము కదా, రన్నింగ్ ప్రొసీజర్ అసైన్ చేసిన కస్టమరే తీసుకోవాలి. మీరు ఏటీ కోడ్కి వెళ్ళారు? F-22కి వెళ్ళారా? దేనికి వెళ్ళారు? కంగారు పడొద్దండి, F-22 అందులోనే ఉన్నారు కదా. డిఆర్ డాక్యుమెంట్ డేట్ అన్ని కరెక్టే ఉన్నాయి. డ్రాప్ డౌన్ చేయండి. పైన సెలెక్ట్ చేసుకోండి, మార్చండి. కరెక్టే, తీసుకోండి. అది ఇవ్వండి, ఎంటర్ చేయండి, అమౌంట్ ఇవ్వండి. ఇక్కడ 50 ఇవ్వాలి. 50 అంటే క్రెడిట్ కదా. 50 టెక్స్ట్ ఇవ్వండి, కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్. సేల్స్ అకౌంట్ తీసుకోండి. సేల్స్ అకౌంట్ ఎంటర్. స్టార్ ప్లస్, స్టార్ అంటే అమౌంట్ కాపీ, ప్లస్ అంటే టెక్స్ట్ కాపీ. గో టు డాక్యుమెంట్, సిమ్యులేట్. పోస్ట్ చేయండి. ఒక ఎర్రర్ ఫామ్ అయింది. మనం ఎలా రిజల్యూషన్ చేసామో చూసారా? ఏమని వచ్చింది యాక్చువల్గా ఎర్రర్ ఏం కనిపించింది? ఆథరైజేషన్ లేదని చూపించింది మనకి. అంటే మీనింగ్ ఏంటి? ఆథరైజేషన్ టోలరెన్స్ కంటెంట్స్ ఆథరైజేషన్ కంటెంట్ అనమాట. మనకు ఆథరైజేషన్ వస్తుంది. మీ యూజర్ నేమ్ కి మీ టోలరెన్స్ గ్రూప్ అనేది యాడ్ అయి ఉండాలి, అది చూపించండి ఒకసారి. క్లోజ్ చేశారా? ఓకే ఫైన్, ఓకే, నో ఇష్యూ. వెళ్ళండి. OB52లో అసైన్ చేసి ఉండాలి. మీ యూజర్ నేమ్ కి మీ టోలరెన్స్ గ్రూప్ యాడ్ అయి ఉండాలి. అలాగే సాక్రిఫైస్ అమౌంట్ ని అడ్జస్ట్మెంట్ చేయడానికి కూడా టోలరెన్స్ గ్రూప్ అనేది ఉపయోగపడుతుంది. సో అసైన్ యూజర్ టు టోలరెన్స్ గ్రూప్. సో సెకండ్ కంపెనీ కోడ్ కాబట్టి ఇంకేమైందంటే ఇక్కడ యాడ్ అయ్యి లేదు, అందువల్ల ఏం చేసామంటే అసైన్ చేసాం. మీకు ఆల్రెడీ నేను క్లాస్ చెప్పాను, మీకు ఎర్రర్స్ రిజల్యూషన్ కాన్సెప్ట్ లో చెప్పాను, ఈ ఎర్రర్ కూడా చెప్పాను మీకు. సో దానివల్ల మనకు ప్రాబ్లం అయింది.
ఎనీవే కంప్లీట్ చేసాం. సో ఈ కస్టమర్కి మనం డన్నింగ్ నోటీస్ అనేది ఫార్వర్డ్ చేయాలి. వెళ్ళండి. టీ కోడ్ ఏంటి? F150. చూడండి ఎగ్జాంపుల్ మీకు ఒక చిన్న లాజిక్ చెప్తాను చూడండి. ఫార్మేట్ ఓపెన్ చేయండి, ఎంఎస్ వర్డ్లోకి వెళ్ళండి చెప్తాను. ఏపీపీ రన్ టీ కోడ్ ఏంటి? ఎగ్జాంపుల్ కంప్లీట్ డౌన్కి వచ్చేయండి. ఏపీపీ రన్, ఏపీపీ కాన్ఫిగరేషన్ టీ కోడ్ ఏంటి? ఏపీపీ కాన్ఫిగరేషన్ యాడ్ చేయండి. ఏపీపీ కాన్ఫిగరేషన్, ఏపీపీ కాన్ఫిగరేషన్ టైప్ చేయండి. కాన్ఫిగరేషన్ టీ కోడ్ ఏంటి? FBZP. డన్నింగ్ కాన్ఫిగరేషన్ యాడ్ చేయండి. FBMP. చూసారా టీ కోడ్ చూడండి ఎలా ఉన్నాయో. ఏపీపీ కాన్ఫిగరేషన్ FBZP, డన్నింగ్ కాన్ఫిగరేషన్ FBMP. FBZP, FBMP. నెక్స్ట్ ఏపీపీ రన్ F110 కదా. ఏపీపీ రన్ F110. కలర్స్ యాడ్ చేస్తానో చేయండి. ఏపీపీ కాన్ఫిగరేషన్ ఏంటి? FBZP, డన్నింగ్ కాన్ఫిగరేషన్ FBMP. ఏపీపీ రన్ F110, డన్నింగ్ రన్ F150. క్లియర్ కదా? చూడండి అన్ని రిలేటెడ్ గానే ఉంటాయి టీ కోడ్స్ అన్ని కూడా. కస్టమర్ చేంజ్ టీ కోడ్ ఏంటి? వెండర్ చేంజ్ టీ కోడ్ ఏంటి? వెండర్ చేంజ్ XK01. కస్టమర్ చేంజ్ XD01. చూడండి ఒక లెటరే చేంజ్ అవుతుంది. కస్టమర్ చేంజ్ XD01, వెండర్ చేంజ్ XK01. కస్టమర్ X02 కదా. ఐఎమ్ సారీ 2 ఇవ్వాలి మనం. 2 ఓన్లీ ఒక లెటరే చేంజ్ అవుతుంది. ఇది కూడా 2నే. వెండర్ క్రియేషన్ క్లియర్ కదా. XK01, కస్టమర్ క్రియేషన్ XD01. అన్ని ఒకేలా ఉంటాయి చూడండి, పెద్ద డిఫరెన్సెస్ కనిపించు. ఒక లెటరే చేంజ్ అవుతుంది. డి అంటే ఏంటి? కే ఎక్కడ చూసే మీరు? డి అండ్ కే ఎక్కడ విన్నారు ఈ లెటర్స్? అకౌంట్ టైప్స్ అన్నమాట. షార్ట్ కట్ లో ADKMS మనం తీసుకున్నాం. పోస్టింగ్ పీరియడ్స్ క్రియేట్ చేసే టైంలో తీసుకున్నాం ADKMS. M అంటే ఏంటి? మెటీరియల్. A అంటే అసెట్స్. D అంటే కస్టమర్స్. K అంటే వెండర్స్. మెటీరియల్ ని SAP టెర్మినాలజీలో ఏమంటారు? అకౌంటింగ్ టెర్మినాలజీలో ఏమంటారు? మెటీరియల్. ఎవరికైనా ఐడియా ఉందా? ఇన్వెంటరీ అంటారు. ఓకే, సో ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటి పాయింట్స్ అన్ని కూడా మీకు అంటే అలవాటు అయిపోతుంది, ఏం ప్రాబ్లం లేదు. విత్-ఇన్ 1 month తర్వాత మీకు నాకన్నా ఎక్కువ నాలెడ్జ్ వస్తుంది. డోంట్ వరీ. నేను చెప్పేదానికంటే మీరే ఇంకా బాగా చెప్తారు చెప్పమంటే. ఓకే ఫైన్, నో ఇష్యూ. సో మనం డన్నింగ్ రన్ చేద్దాం. సో ఈ కస్టమర్కి డన్నింగ్ నోటీస్ అనేది ఫార్వర్డ్ చేయాలి. ఎలా చేయాలో చూద్దాం. ఈ స్టెప్స్ అన్ని చాలా ఇంపార్టెంట్. టీ కోడ్ ఏముంది? F150. టీ కోడ్ మీకు తెలుసు కదా, F150. లేదంటే పాత్ ద్వారా వెళ్దాం. పాత్ తెలియాలి కదా మీకు. డన్నింగ్ రన్ ఎవరు చేస్తారు? ఎండ్ యూజర్ చేస్తారు. కాన్ఫిగరేషన్స్ అన్ని కంప్లీటెడ్. మరి ఎండ్ యూజర్ యాక్టివిటీ ఏంటి? డన్నింగ్ రన్ చేయాలి. వెళ్ళండి SAP EG యాక్సెస్ స్క్రీన్ కి వెళ్ళండి. /n అంటే ఏంటి? SAP EG యాక్సెస్ స్క్రీన్. అకౌంట్ లోకి వెళ్ళండి. అకౌంటింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, అకౌంట్ రిసీవబుల్. అకౌంట్ రిసీవబుల్ అంటే దేనికి సంబంధించి? కస్టమర్ కి సంబంధించింది. వెండర్ కి అకౌంట్ పేయబుల్. ఓకేనా? పీరియాడిక్ ప్రాసెసింగ్. చూసారా డన్నింగ్ రన్ చూసారా? F150. అదిగో డన్నింగ్ రన్ ఇక్కడ నుంచి చేస్తాం. లేదు మీరు F150 డైరెక్ట్ గా ఇస్తామన్నా నో ఇష్యూ. బట్ పాత్ కూడా మీకు ఐడియా కోసం చెప్తున్నాను. క్లిక్ చేయండి. సో రన్ ఆన్ అన్నాడు చూడండి. ఇక్కడ మీరు డ్రాప్ డౌన్ చేయొద్దండి. డ్రాప్ డౌన్ చేయకూడదు. నేను చెప్పిన చోట మాత్రమే చేయండి. రన్ ఆన్ అన్నాడు.
సో రన్ ఆన్ అంటే యాక్చువల్గా ఈరోజు మనం ఎంట్రీ పోస్ట్ చేసాం. సో 3 days టైం తీసుకున్నాం. అంటే ఎప్పటికవుతుంది మనకి 14th డే ఎప్పుడవుతుంది చెప్పండి. 14th డే కౌంట్ చేయండి. 3 days గ్రేస్ పీరియడ్ ప్లస్ 10 days. థర్టీ ఫస్ట్ అవుతుంది సార్. 31st ఎలా అవుతుంది? 14 days అన్నారు కదా సార్, ఈ రోజు ఎంట్రీ చేస్తే 3 + 4 3 + 10 13 తర్వాత 14th డే ఏ రోజు అవుతుంది? థర్టీ వస్తుంది. 30 అండి. చూడండి 70 నుంచి కౌంట్ చేయండి. 13 days తీసేయండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 29కి 13 అవుతుంది. 14th డే డన్నింగ్ నోటీస్ వెళ్ళాలి. అంటే 30 అవుతుంది. గుర్తుపెట్టుకోండి. సో 30 ఇస్తున్నాం మనం. డన్నింగ్ ఏ రోజు జరగాలి, ఏ రోజు నోటీస్ ఫార్వర్డ్ అవ్వాలి అది ఇస్తున్నాం. ఐడెంటిఫికేషన్ ఐడెంటిఫికేషన్ ఏదన్నా ఇవ్వండి. మీ కంపెనీ కోడ్ ఇచ్చేయండి, లేకపోతే 1 ఇవ్వండి. DUN 1 అట్లా కూడా ఇవ్వచ్చు. డన్నింగ్ 1 మీ ఇష్టం. ఓకేనా? డేట్ ఇచ్చాను కదా. పారామీటర్స్ పైన క్లిక్ చేయండి. డేట్ ఇవ్వండి. ఇక్కడ 30 కదా. 30/01/2024. డాక్యుమెంట్ డేట్ ఏ రోజు మనం డాక్యుమెంట్ పోస్ట్ చేస్తాం. ఈ రోజు చేసాం కదా. ఈ రోజు డేట్ ఇవ్వండి. డాక్యుమెంట్ పోస్టెడ్ అన్నాడు. డ్రాప్ డౌన్ చేయకండి. ఇవ్వండి. ఓకే ఫైన్, నో ఇష్యూ. ఇచ్చారు కదా. నెక్స్ట్ కంపెనీ కోడ్. ఏ కంపెనీ కోడ్? మీరు ఫ్రమ్ టు 2 కనిపిస్తున్నాయి. మీరు మల్టిపుల్ కంపెనీ కోడ్స్ కూడా తీసుకోవచ్చు, బట్ మనం ఒకటే తీసుకుంటున్నాం. ఇవ్వండి. ఒకటి ఇచ్చాం. ఒకటే 2 దగ్గర అవసరం లేదు. నాట్ రిక్వైర్డ్. కస్టమర్ దగ్గరికి రండి. కస్టమర్ దగ్గర డ్రాప్ డౌన్ చేసి ఆ కస్టమర్ ఇవ్వండి. సేమ్ కస్టమర్ తీసుకోవాలి. 4 కస్టమర్ నంబర్ 4 అన్నమాట. ఓకేనా? సేవ్ చేయండి. వెయిట్ వద్దు, 1 minute. సేవ్ చేయండి ఒకసారి. సేవ్ కంప్లీటెడ్ కదా. ఓకే సేవ్ చేసేసాము. 14 days కాబట్టి 14 కరెక్ట్గా తీసుకున్నాము. డన్నింగ్ ఓకే ఇవన్నీ తీసుకున్నాము. సేవ్ చేస్తాం. స్టేటస్ క్రింద చూడండి. స్టేటస్ ఉంది చూసారా? పారామీటర్స్ లెఫ్ట్ సైడ్ STA అని కనిపిస్తుంది. అక్కడ క్లిక్ చేయండి. సో స్టేటస్ అనేది క్లిక్ చేస్తాం. తర్వాత పైన షెడ్యూల్ ఒక ఆప్షన్, ఒక షెడ్యూల్ క్లిక్ చేయండి. షెడ్యూల్ పైన క్లిక్ చేయండి. సో ఇక్కడ మన అవుట్పుట్ డివైస్ ఏంటి ఎవరు చెప్తారు? స్టాండర్డ్ అవుట్పుట్ డివైస్ ఏంటి SAPలో? నేను చెప్పాను మీకు ఆల్రెడీ ఇంతకు ముందు. ఏంటి స్టాండర్డ్ డివైస్? ప్రింటర్. ఏంటది? LP01. మీరు ఇలా మర్చిపోతే ఏమి చేయలేమండి. అది కష్టం జాబ్స్లో. మీరు ప్రాపర్గా ప్రిపేర్ అవ్వాలి. LP01 మన అవుట్పుట్ డివైస్, మన ప్రింటర్ ఏంటనే చెప్పాను మీకు. LP01 కంటిన్యూ చేయండి. ఇక్కడ డేట్ అనేది చూడండి. మనకి ఏ రోజు డన్నింగ్ నోటీస్ వెళ్ళాలి? 30 కదా. 30 ఇవ్వండి. స్టార్ట్ ఇమీడియట్లీ సెలెక్ట్ చేసుకోవాలి. 30 స్టార్ట్ ఇమీడియట్లీ. సో LP01 ఉంది. లాస్ట్ లో షెడ్యూల్ పైన క్లిక్ చేయండి. షెడ్యూల్ అక్కడ చూసారా? డన్నింగ్ సెలెక్షన్ రన్నింగ్ అని వస్తుంది చూడండి. రన్నింగ్. సో అది సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేయడం దానిపైన క్లిక్ చేస్తే బ్రాకెట్స్ వస్తాయి చూసారా? కంప్లీటెడ్ అని రావాలి. సో అలా రావాలంటే ఏం చేయాలి? కంప్లీటెడ్ అని రావాలి. ఎంటర్ చేయండి. కంప్లీటెడ్ అని వచ్చింది చూసారా? కంప్లీటెడ్ అండ్ జనరేటెడ్ అని వచ్చింది. ఇలా వచ్చిన తర్వాత పైన డన్నింగ్ ప్రింట్అవుట్ చూడండి ఆప్షన్ కనిపిస్తుంది. ప్రింట్అవుట్ క్లిక్ చేయండి. డన్నింగ్ ప్రింట్అవుట్. మన అవుట్పుట్ డివైస్ LP01 కంటిన్యూ. డేట్ ఇవ్వండి. ఏ డేట్ ఇవ్వాలి? మనకి ఏ రోజు డన్నింగ్ నోటీస్ అనేది కస్టమర్కి వెళ్ళాలి ఆ డేట్ ఇవ్వాలి. స్టార్ట్ ఇమీడియట్లీ సెలెక్ట్ లో ఉండాలి. తర్వాత ప్రింట్ పైన క్లిక్ చేయండి. ప్రింట్
రన్నింగ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుని ఎంటర్ కొట్టండి. కంప్లీటెడ్ అని వచ్చేంత వరకు ఎంటర్ కొట్టాలి. రన్నింగ్ ప్రింట్అవుట్ ఈస్ కంప్లీటెడ్ అని ఉంది. ఓకే, ఇలా వచ్చిన తర్వాత పైన మీకు వెయిట్ సెలెక్ట్ చేసుకోండి. అవసరం లేదు, సెలెక్ట్ చేయకపోయినా ఏమీ కాదు. పైన ఒక మీకు డన్నింగ్ హిస్టరీ అని ఒకటి కనిపిస్తుంది. డన్నింగ్ హిస్టరీ ఇలిస్ట్రేషన్ క్లిక్ చేయండి దానిపైన. సో ఇక్కడ మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. కింద కంపెనీ కోడ్ దగ్గర మీ కంపెనీ కోడ్ ఇవ్వాలి. ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్. చూసారా 25,000 ఈ కస్టమర్ కి డన్నింగ్ లెటర్ అనేది వెళ్తుంది. ఇలా వచ్చిందంటే మీనింగ్ ఏంటి? మీరు సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశారు అని అర్థం. ఓకే, అది సెలెక్ట్ చేయండి. 25,000 సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ అంటే చూసారా బ్రాకెట్స్ వస్తుంది. క్లిక్ చేసిన వెంటనే అలా రావాలి. దాన్ని ఏమంటారు? అది సెలెక్ట్ చేసుకున్నట్లు అనమాట. పైన అక్కడ ఏముంది ఇంకా డిస్ప్లే డన్నింగ్ నోటీస్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. ఆ నోటీస్ చూద్దాం వస్తుందేమో. ఇక్కడ ఏమేమి వచ్చినాయి ఇవన్నీ అలాగే ఉంచండి. యాస్టీగా ఉంచండి, ఏమి చేంజ్ చేయొద్దు. పైన ప్రింట్ ప్రివ్యూ ఉందా? ప్రింట్ ప్రివ్యూ అక్కడ అదే క్లిక్ చేయండి. మన LP01 ఉండే అవుట్పుట్ డివైస్ చూసారా? డన్నింగ్ నోటీస్ జనరేట్ అయిన ఫస్ట్ డన్నింగ్ నోటీస్ చూడండి. కస్టమర్ నేమ్ చూడండి, MI మొబైల్స్, పోస్ట్ బాక్స్ నెంబర్ అవన్నీ ఆయన చేసినవే, మనమేం సపరేట్ గా క్రియేట్ చేయలేదు. నోటీస్ జనరేట్ అయింది. ఫస్ట్ డన్నింగ్ నోటీస్ 30/01/2024. ఓకేనా? కస్టమర్ నంబర్ 4 ఉంది. డేట్ ఉంది. డేట్ కూడా ఏ రోజు ఇన్వాయిస్ పోస్ట్ చేసాము? 17/01/2024. డౌన్ కి రండి. అది 25,000 ప్లస్ 200 వచ్చింది. ఎందువల్ల వచ్చింది 200 అనేది ఎవరు చెప్తారు? డన్నింగ్ ఛార్జెస్ అవి 200 రూపీస్ అనేవి డన్నింగ్ ఛార్జెస్ యాడ్ చేసాం ఆటోమేటిక్ గా. సో ఈ లెటర్ ఎవరు చేస్తారు? ఫంక్షనల్ కన్సల్టెంట్ చేయగలరా? లెటర్ ఎవరు చేస్తారు? ఎవరితో చేయిస్తారు మీరు కూర్చుని? చెప్పరేంటి ఎవరు? ఎవరితో చేయిస్తారు? ఇది అబాపర్ చేస్తారండి. అబాపర్ తో కలిసి ఆ డన్నింగ్ లెటర్ ని మీరు క్రియేట్ చేయించుకోవాలి. డన్నింగ్ లెటర్ ఎవరు చేస్తారు? అబాపర్ తో చేయించుకోవాలి, మీరు చేయరు. విత్ హెల్ప్ ఆఫ్ అబాపర్. డన్నింగ్ లెటర్ ఎవరితో మీరు ఎలా చేయిస్తారని అడుగుతారు ఇంటర్వ్యూలో. విత్ హెల్ప్ ఆఫ్ అబాపర్. అబాపర్ హెల్ప్ తీసుకుని మనం డన్నింగ్ లెటర్ అనేది క్రియేట్ చేస్తాము అని చెప్పాలి. ఇది డన్నింగ్ లెటర్. ఇది స్టాండర్డ్ ఫార్మాట్. ఇది పనికిరాదు మీకు రియల్ టైంలో. జాబ్ లోకి వెళ్తే ఎవరి ద్వారా చేసుకుంటారు? అబాపర్ ద్వారా చేస్తారు. ఆ లెటర్ అనేది కస్టమర్ కి వెళ్తుంది, రిమైండర్ నోటీస్ గా వెళ్తుంది. అర్థమైందా లేదా? అర్థమైంది. ఇది ఫస్ట్ డన్నింగ్ నోటీస్. సెకండ్ డన్నింగ్ నోటీస్ కూడా చేద్దాం, చూద్దాం అవుట్పుట్ ఎలా వస్తుందో. సో సెకండ్ డన్నింగ్ నోటీస్ ఏ రోజు వెళ్తుంది ఎవరు చెప్తారు? సెకండ్ డన్నింగ్ నోటీస్ ఎప్పుడు వెళ్తుంది కస్టమర్ కి? అగైన్ 10 days. అంటే ఎప్పుడు అది? 10 days తర్వాత సార్. ఏ డేట్ వస్తుంది అది? 19 కదా? 9కి వెళ్తుందా? వెరీ గుడ్ ఆన్సర్. 9కి వెళ్తుందా? వెళ్ళండి. టర్నింగ్ మళ్ళీ రన్ చేద్దాం. సెకండ్ టర్నింగ్ నోటీస్ కూడా చేద్దాం. F150 రన్నింగ్ టీ కోడ్ ఏంటి? రన్నింగ్ రన్ F150. సో అక్కడ మీరు పని చేయండి, డేట్ మార్చండి. డ్రాప్ డౌన్ చేయదు, డేట్ మార్చండి చెప్తాను. రన్నింగ్ 2 ఇవ్వండి. రన్నింగ్ రన్ 2 ఇవ్వండి. కింద ఎంటర్ చేయండి. చూసారు పారామీటర్స్ అన్ని పోయినాయి, క్రింద కనిపించట్లేదు. సో మనం ఐడెంటిఫికేషన్ మార్చామంటే ఆటోమేటిక్గా చేంజ్ అవుతుంది. అదే మీరు ఏపీపీలో అనుకోండి, మీరు డెలీట్ చేసుకోవాలి. పారామీటర్స్ అన్ని డెలీట్ చేయాలి. ఎలా చేయాలో చెప్పాను మీకు నేను. ఏపీపీలో ఏం చేస్తారు? డెలీట్ చేయాలి. ఎలా చేయాలో చెప్పాను. ఓకే, దాని ప్రొసీజర్లోకి వెళ్ళండి. ప్రొసీజర్
క్లిక్ చేయండి. డేట్ రన్నింగ్ డేట్ ఏ రోజు 9/02/2024. పోస్టింగ్ డేట్ ఈ రోజు డేట్ ఇవ్వండి 17/01/2024. కంపెనీ కోడ్ ఇవ్వండి, మీ కంపెనీ కోడ్ ఇస్తున్నాం. కస్టమర్ తీసుకోండి. డ్రాప్ డౌన్ చేయకండి, డ్రాప్ డౌన్ చేయొద్దు, నేను చెప్పిన చోట చేయండి. ఓకేనా? ఇక్కడ చేసేసరికి అయిపోయింది, నో ఇష్యూ. ఎందువల్లంటే ఓల్డ్ పారామీటర్స్ అన్ని యాడ్ అవుతూ ఉంటాయి అనమాట, దానివల్ల మళ్ళీ పిక్ అవ్వదు, ప్రాబ్లం అవుతుంది. ఓకే, సో ఈ పారామీటర్స్ అన్ని ఇచ్చేసాం. సేవ్ చేయండి, జస్ట్ బ్యాక్. సేవ్ చేశారా? ఫైన్. జస్ట్ వెయిట్ బ్యాక్ కాదు, స్టేటస్ లోకి వెళ్ళండి. స్టేటస్ పైన క్లిక్ చేయండి. స్టేటస్ అది ఓకే, వచ్చారు కదా, స్టేటస్ లోకి వచ్చా, వెరీ గుడ్. షెడ్యూల్కి వెళ్ళండి, అంతే కరెక్ట్. షెడ్యూల్కి వెళ్ళండి. షెడ్యూల్ LP01 మన అవుట్పుట్ డివైస్ మర్చిపోదండి ప్లీజ్. మీరు మర్చిపోతే, మీరు కాన్సెప్ట్ మర్చిపోయారు అనుకోండి, ఇంటర్వ్యూ మీరు క్రాక్ చేయలేరు, ముందే చెప్తున్నాను. అవుట్పుట్ డివైస్ ఇచ్చేసారు. డేట్ ఇవ్వండి, ఏ రోజు రన్ అవ్వాలి, డన్నింగ్ స్టార్ట్ అవ్వాలి, ఏ రోజు వెళ్తుంది డన్నింగ్ అనేది 9/09/01/2024. ఓకే, స్టార్ట్ ఇమీడియట్లీ LP01. క్లిక్ ఆన్ ది షెడ్యూల్. డన్నింగ్ రన్ సెలెక్ట్ చేసుకోవాలి, ఆ లైన్ సెలెక్ట్ చేసుకుని ఎంటర్ ఇవ్వాలి. ఎంటర్ కొడుతూనే ఉండండి. డన్నింగ్ సెలెక్షన్ ఈజ్ కంప్లీటెడ్ అని వచ్చేంత వరకు సెలెక్ట్ చేసుకుని ఎంటర్ కొడుతూనే ఉండండి. కంప్లీటెడ్ అని వచ్చింది. ఓకేనా? డన్నింగ్ ప్రింట్అవుట్ LP01 డేట్ ఇవ్వండి, ఏ రోజు 09. ఓకే, ప్రింట్ సెలెక్ట్ చేసుకోండి. డన్నింగ్ ప్రింట్అవుట్ సెలెక్ట్ చేసుకోవాలి, ఎంటర్ కొట్టాం, కంప్లీటెడ్ అని వచ్చేస్తుంది. నెట్వర్క్ స్లో ఉంటే తొందరగా రాదు, 3-4 టైమ్స్ ఎంటర్ ఇవ్వండి. ఓకే, కంప్లీటెడ్ అని వచ్చేస్తుంది. డన్నింగ్ హిస్టరీ పైన హిస్టరీ ఉంది కదా, మీ కంపెనీ కోడ్ ఇవ్వండి, ఎగ్జిక్యూట్ చేయండి. చూసారా, సెకండ్ డన్నింగ్, సెకండ్ లెవెల్ సెలెక్ట్ చేసుకోవాలి. 9th వెళ్తుంది అన్నమాట ఇది. ఓకేనా? 25,000 సెకండ్ వన్ సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏం చేయాలి? డిస్ప్లే డన్నింగ్ నోటీస్, ప్రింట్ ప్రివ్యూ, LP01 మన అవుట్పుట్ డివైస్ LP01. చూసారు, సెకండ్ డన్నింగ్ నోటీస్ జనరేట్ అయింది, డేట్ జనరేట్ అయింది, అన్నీ వచ్చేస్తుంది. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. మ్యాటర్ కూడా చూడండి. చూసారా, 400 రూపీస్ యాడ్ అయింది ఇక్కడ. ఫస్ట్ 200 రూపీస్ ఫైన్, తర్వాత ఇంకొక 200, టోటల్ గా ఏంటి 400 రూపీస్ యాడ్ అయింది. టోటల్ గా ఎంత పే చేయాలి కస్టమర్ మనకి? 25,000 రూపీస్ 400. సెకండ్ డన్నింగ్ నోటీస్. మ్యాటర్ కూడా చేంజ్ అయ్యి చూడండి. వీ ఆల్రెడీ సెంట్ ఏ రిమైండర్. చూసారా, మొత్తం చదవండి, మీకు అర్థమవుతుంది. సో ఈ లెటర్ ఎవరు చేస్తారు? రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ లో అడాప్టర్ తో కలిసి చేయించుకుంటారు, మీకు కావాల్సిన విధంగా. ఇక్కడ కనిపించేది ఏంటి? కంప్లీట్ గా ఇక్కడ కనిపించేది అంతా కూడా స్టాండర్డ్ ఫార్మాట్. ఇది మీకు యూజ్ అవ్వదు. రియల్ టైంలో ఎవరు చేస్తారు? అడాప్టర్ చేస్తారు. క్లియరా? అర్థమైందా? డన్నింగ్ నోటీస్, డన్నింగ్ కాన్ఫిగరేషన్స్ అర్థమైనయా? SAP కాన్సెప్ట్ అనేది చాలా ఈజీగా ఉంటుందండి, కానీ ఎందువల్ల టఫ్ అని చెప్తారు? పేషెన్సీ అనేది ఇంపార్టెంట్. ఇక్కడ చాలా పేషెన్సీగా ఉండాలి. పేషెన్సీ ఉన్న వాళ్ళే సక్సెస్ అవుతారు, లేకపోతే మిగతా వాళ్ళు అవరు. SAPలో అందరికీ జాబ్స్ ఎందుకు రావు? చాలా మందికి రావు. ఎందుకు రావు? ఎందువల్ల జాబ్స్ కొట్టలేరు? 10,000 జాబ్, నేను యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేస్తాను. 10,000 పే చేశారు, 10 lakhs జాబ్ వచ్చిందని పెడతాను, యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను. చెప్తున్నా, ఫ్రాంక్ ఉన్నది చెప్తున్నా. అంటే అది చూసి జాయిన్ అయిపోతారు. అంతేకాని ఆ 10,000 వెనుక ఎంత హార్డ్ వర్క్ ఉంది, ఎంత సబ్జెక్ట్ నేర్చుకోవాలి, ఎంత కష్టపడాలి, ఎంత కాన్సెప్ట్ ఉంది, ఎంత లెంతీ కాన్సెప్ట్ అనేది థింక్ చేయట్లేదు చాలా మంది. అందువల్ల నేను ప్రతి ఒక్కరికి, మీకు కూడా చాలా మంది చెప్పుకుంటాను, ఫస్ట్ లో చెప్తాను, ఇది ఈజీ కాదు, చాలా హార్డ్ వర్క్ చేయాలి అని చెప్తాను. సో SAPలో ఎవరు సక్సెస్ అవుతారు? ఎవరైతే ప్రాపర్ గా వర్క్ చేస్తారో అటువంటి వాళ్ళు మాత్రమే సక్సెస్ అవుతారు. మెటీరియల్ చదవాలి, కాన్ఫిగరేషన్ చేయాలి, పేషెన్సీగా ఉండాలి, ఒక ప్యాషన్ గా తీసుకోవాలి, వాళ్ళే సక్సెస్ అవుతారు. 10,000కి జాబ్ వస్తుందంటే అందరికీ వచ్చేస్తుంది, అంత ఈజీ కాదు. వర్క్ పైన కాన్సన్ట్రేట్ ఉండాలి.
కాన్సన్ట్రేషన్ ఉండాలి, పేషెన్సీ ఉండాలి, లెంతీ కాన్సెప్ట్. ఇది ఒక ఓషన్. నేను చెప్పాను, మనం ఒక 70 క్లాసెస్ చెప్పుకుంటాం. ఇట్లా చెప్తూ కూర్చుంటే ఇంకొక 200 క్లాసెస్ చెప్పుకోవచ్చు. బట్ ఇవన్నీ చేసిన వాళ్ళకి ఎగ్జాంపుల్ LSMW వీడియో చూస్ చేసేసారు. ఎందువల్ల? మీకు కాన్ఫిగరేషన్ అంటే ఏంటో తెలుసు, అవుట్పుట్ అంటే ఏంటో తెలుసు. LSMW ఎంతమంది చేశారు మీ బ్యాచ్ లో? మార్నింగ్ బ్యాచ్, ఈవినింగ్ బ్యాచ్ వాళ్ళు కొంతమంది చేశారు. మార్నింగ్ బ్యాచ్ వాళ్ళు ఎవరు చేశారు? నాలుగుతిగా చేశారు. మీరు చేశారా మణికంఠ గారు? లేదు సార్, ఇంకా చేయలేదు. చేయండి, ఈజీగా వచ్చేస్తుంది. అవుట్పుట్ డెడ్ ఈజీగా వస్తుంది. ఫస్ట్ వీడియో వాచ్ చేయాలి, తర్వాత చేయండి. సో ఎందువల్ల మీ ట్రైనింగ్ లో ఒక కాన్ఫిగరేషన్ ఎలా చేయాలి, ఒక అవుట్పుట్ ఎలా రావాలి, ఇవన్నీ మీకు ఒక ఐడియా వస్తుంది అనుకోండి. దాన్ని బేస్ గా చేసుకుని మీరు రియల్ టైం ప్రాజెక్ట్ లో సక్సెస్ అవుతారు. కాన్ఫిగరేషన్స్ ఏమైనా డిఫరెన్స్ ఉంటాయా? 90%, 95% యాజ్ గా ఉంటాయి. కొన్ని చేంజెస్ అవుతాయి. సేమ్ యాజ్ ఉండాలంటే ఉండదు కదా, ఈక్వల్ గా కొన్ని చేంజెస్ అవుతాయి. ఒక్కొక్క కంపెనీలో ఒక్కొక్క రకంగా ఉంటుంది. కానీ ఇక్కడ చెప్పేది మీకు ఒక బేసిక్ ప్లాట్ఫామ్ లాగా ఉపయోగపడుతుంది. భయం ఉండదు. మన దగ్గర ట్రైనింగ్ తీసుకున్నారు. ఒక అబ్బాయి, ఆయన పేరు ఏదో ఉంది, మర్చిపోయాను, జాబ్ కొట్టారు ఆయన. అంతకుముందు వేరే చోట కూడా జాయిన్ అయ్యారంట. హైదరాబాద్ లో 2-3 ఇన్స్టిట్యూషన్స్ లో జాయిన్ అయ్యారు. సబ్జెక్ట్ ఏమో అర్థం అవ్వలేదంట. అదే ఇంగ్లీష్ లో చెప్పడం వల్ల అర్థం అవ్వలేదు. ఐ మీన్ వేరే వాళ్ళు బ్యాడ్ గా చెప్తారని నేను చెప్పను, ఇంగ్లీష్ లో చెప్పడం వల్ల ఆయనకు అర్థం అవ్వలేదు. తర్వాత యూట్యూబ్ లో వీడియోస్ అవి చూసి మన వీడియో చూస్తుంటే చాలా ఇంట్రెస్టింగ్ గా అర్థమవుతుంది. తర్వాత ఆయన కాన్ఫిగరేషన్స్ అన్ని చేసేసారు. ఒక 2 months బాగా హార్డ్ వర్క్ చేశాడు. నన్ను బాగా టార్చర్ చేశాడు. ఏదో ఒక డౌట్ అడుగుతూ ఉంటారు, కాల్ చేస్తున్నాను. జాబ్ కొట్టారు 2-3 months తర్వాత ఆయన. సార్ ఈరోజు ప్రాజెక్ట్ లో నేను హ్యాపీగా ఉన్నాను అంటే భయం లేకుండా ఉన్నాను. కొంతమందికి ఏంటి, ఈ బ్యాక్ డోర్లు, ప్రాక్సీల ద్వారా వెళ్ళిపోతారు. వాడి జాబ్ ఎప్పుడు ఉంటుందో తెలియదు, ఎప్పుడు పోతుందో తెలియదు. ఎందుకంటే వాడి కాన్ఫిగరేషన్ అంటే ఏంటో తెలియదు, అవుట్పుట్ అంటే ఏంటో తెలియదు, రన్నింగ్ లెవెల్స్ అంటే ఏంటో ఏమీ తెలియదు, వెళ్ళిపోతారు కొంతమంది. సో వాళ్ళ పరిస్థితి ఏంటి, చెప్పలేము ఎలా ఉంటుంది, భయంగా ఉంటుంది, జాబ్ ఎప్పుడు పోతుందో తెలియదు. కానీ సబ్జెక్ట్ నేర్చుకున్న వాడు ఎలా ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది. ఎందువల్లంటే సబ్జెక్ట్ అనేది మీ చేతిలో ఉంది, మీకు భయం ఏముంది. 3 lakhs పే చేసి బ్యాక్ డోర్ లో వెళ్ళే బదులు 10 lakhs పే చేసి 3 months 6 months హార్డ్ వర్క్ చేస్తే బెటర్, గుర్తుపెట్టుకోండి. మంత్లీ 3 lakhs మీరు పే చేసి బ్యాక్ డోర్ లో వెళ్ళారు. సో ఎంత వస్తుంది మీకు మంత్లీ, ఎంత మీకు ఎంత? ఇప్పుడు ఎగ్జాంపుల్ దాని బదులు 3 lakhs ముందే కట్టే బదులు 3 months హార్డ్ వర్క్ చేశారనుకోండి, మీకు జాబ్ వస్తుంది. మీకు మంత్లీ 1 lakh సేవ్ అయినట్లేగా ఆ 3 lakhs అనేది. ఓకే, సో ఒకటే ఫైనల్ గా నేను చెప్పేది, సబ్జెక్ట్ పైన ప్రాపర్ కమాండింగ్ ఉండాలి, ప్రాపర్ నాలెడ్జ్ ఉండాలి. సో ఎస్ఏపిలో పేషెన్సీ ఉండాలి, లెంతీ కాన్సెప్ట్స్, వాటిపైన టైం స్పెండ్ చేసి వర్క్ చేయాలి, కాన్ఫిగరేషన్ చేయాలి. అవి చేసిన వాళ్ళే సక్సెస్ అవుతారు, లేకపోతే సక్సెస్ అవ్వరు. క్లియర్ కదా అందరికి? ఎస్ ఆర్ నో, అగ్రియా? క్లియర్ కదా? ఓకేనా? ఫైన్ అండి. ఓకే, సో సెషన్ ఇది. రేపు మార్నింగ్ మనం వేరే టాపిక్ డిస్కస్ చేద్దాం. యాక్చువల్గా వేరే టాపిక్ కూడా చెప్దాం అనుకున్నాను, ఇంకా టైం లేదు కదా. 8:46. ఓకే, ఫైన్ అండి. థ్యాంక్ యూ, బాయ్, గుడ్ డే. థ్యాంక్ యూ సార్.